నమస్తే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి. సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో గెలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కూడా కొంత ప్రభావితం చూపించే ప్రయత్నాలు చేసిరు. అయితే రేవంత్ రెడ్డి మరొక అడుగు ముందుకు వేయబోతా ఉండు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు కూడా రేవంత్ రెడ్డి పోబోతుండన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో గతంలో 150 డివిజన్లుగా ఉండే, ఇప్పుడు 150 కాస్త 300గా ఆయన జిహెచ్ఎంసీలోకి యాడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ నేను పెద్దంబర్పేట ప్రాంతంలో ఉన్నా. గతంలో ఈ పెద్దంబర్పేట మున్సిపాలిటీగా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని డివిజన్గా మార్చిండు. మరో 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి, ఈ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్పొరేషన్ పరిధిలో అన్ని పార్టీ సంబంధించిన నాయకులు కూడా కాస్త ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుబాటులో ఉండే ప్రయత్నాలు బలంగా చేస్తూ ఉన్నారు. అందుకే పక్కా తెలంగాణ జిహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందామని పెద్దంబర్పేట ఈ ప్రాంతానికి వచ్చిన. పెద్దంబర్పేట ఈ డివిజన్ పరిధిలోకి కుంట్లూరు ప్రాంతము అటుపక్కన ఉంటుంది, పెద్దంబర్పేట ఏమో ఇటు పక్కన ఉంటుంది. సో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకొని ఒకవేళ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది, పార్టీలను చూస్తూ ఉన్నారా, వ్యక్తులను చూసే అవకాశం ఉంటుందా, ఈ అంశాలపైన పబ్లిక్ తోటి డిస్కస్ చేసే ప్రయత్నం. దానికి తోడు 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన, 2 ఏళ్ల రేవంత్ పరిపాలన ఎట్లుందో కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం ఏంటి. మనం జిహెచ్ఎంసీ మొత్తం తిరిగే ప్రయత్నం 100% చేస్తాం. ఏం పని చేస్తారమ్మా మీరు? కూలి పని చేస్తాను. కూలి పని. మరి ఈరోజు పోలేదా? ఇళ్లలో పనికి వెళ్ళి వచ్చేసిన, కూలి పని వెళ్తలేదు, బంద్ చేసిన. మరి ఎట్లా మరి ఇప్పుడు పని బంద్ చేస్తే మనకు పైసా కావాలి, ఇంత తిండికి పైసా కావాలి కదా, మరి ఎట్లా మరి? దొరికినప్పుడు పోతాం. మామూలుగా డైలీ వెళ్ళే పని ఇళ్లలో పనికి వెళ్ళి వచ్చి కూలి పనికి వెళ్ళేది. ఇప్పుడు ఇళ్లలో పనికి వెళ్తున్నా, కూలి పనికి వెళ్ళట్లేదు. ఓకే, మీరు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రానా? తెలంగాణలో ఉంటున్నాం ప్రస్తుతానికి 30 ఏళ్ల బట్టి. అంతా తెలంగాణ ఇక మొత్తం. ఓటు ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది. ఎందుకు మరి ఆంధ్ర వదిలిపెట్టి తెలంగాణకి ఎందుకు వచ్చారు? ఎప్పుడో మా వాళ్ళు వచ్చారు, మేము ఇక్కడే ఫిక్స్ అయిపోయాం, ఇక్కడే ఉండిపోయినాం. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఓట్లు? 5 ఓట్లు ఉన్నాయి సార్. 5 మంది. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన, రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆర్ పరిపాలనే బాగుంది. అసలు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన పట్టించుకునేది లేదు, ఏం లేదు. కేసీఆర్ పరిపాలనే బాగుంది. మాకైతే మాకు అదే నచ్చింది. అసలు ఆయన ఏం చేయాలని చెప్పి ఆయన ఓడగొట్టరుగా, మరి ఏం చేయాలని ఏమో ఓడగొడతారో ఏమో తెలియదు, కానీ నాకు కేసీఆరే, మాకైతే కేసీఆరే కావాలి. ఏం చేసిండు కేసీఆర్? ఏం చేసిండు? మా పిల్లలకి కళ్యాణ లక్ష్మి అని, మా పిల్లల చదువులకి, పిల్లలకి వచ్చినాయి స్కాలర్షిప్లు అని, మా పిల్లలకు వచ్చినాయి. 2 పిల్లలకు ఒకసారి పెళ్లిళ్ళని, ఒకసారి మా పిల్లలకి కళ్యాణ లక్ష్మిలో వచ్చినాయి. కేసీఆర్ పరిపాలన అప్పుడు బాగుందమ్మా. ఈయనది ఏం ఎవరు పట్టించుకున్నాడే లేడు, నాదడే లేడు. మరి ఎందుకు ఓడగొట్టరు మరి కేసీఆర్ని? ఎందుకంటే ఒకళ్ళ 2 వల్ల అవ్వదు కదా, అందరి మాట మీద ఉండాలి కదా. ఒకళ్ళ 2 వల్ల అయితే బాగుండు. ఇది ఒక్కళ్ళది కాదు, జనంతో పని. ఇంకా మరి ఎవరు ఓడగొట్టారని, ఎవరు గెలిచారని ఏమంటాం మనం? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే కేసీఆర్ ఆగమ చేసిండు, కొంత టైం కావాలి, ఇంకా 3 ఏళ్ళ అవకాశం ఉందిగా, మాకు చేస్తాం చిన్నగా అంటా ఉండగా. ఏమో మరి ఆయన ఏం చేస్తాడో ఏమో, మాకైతే తెలియదు. కానీ మాకైతే కేసీఆర్ వస్తేనే బాగుంటుందని, ఈసారి అయితే కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అనుకుంటాం మేమైతే. ఓకే, ఇప్పుడు అంతకుముందుకు ఏమైతే మున్సిపాలిటీ ఉండే, ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీలో కలిపిరు దీన్ని. ఒక 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? మేమైతే కేసీఆర్ పార్టీ గెలవాలనుకుంటున్నాం. మేమైతే ఒకరితో నాకేం పని లేదు, కానీ కేసీఆర్ పరిపాలన బాగుంది అనుకుంటున్నా నేనైతే. అంతే, ఎవరితో సంబంధం లేదు, కేసీఆర్ తోటే సంబంధమా? అవును, కేసీఆర్ తోనే సంబంధం, ఎవరితో ఏం పని లేదు. అంతే, ఆయన పరిపాలనే బాగుంది అసలు. అవునా? ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తారో తెలుసా మీకు ఏమన్నా? మరి ఏమో ఇక ఎవరెవరు అని తెలుసు కానీ చెప్పలేను. ఇక మేము ఇక్కడే ఉంటున్నాం, తెలిసిన మేము ఏం చెప్తాం చెప్పు. ఉండేదేమో లోకల్లో ఉంటున్నాం, పేర్లు ఎందుకు చెప్పేది, చెప్పకూడదు. ఇక మాకైతే ఇక పరిపాలన బాగుంది అనిపించింది. ఇది మేము పెద్దగా తీసుకున్నోళ్ళు లేరు, పట్టించుకున్నోళ్ళు లేరు. రేవంత్ రెడ్డి పరిపాలన మాలాంటి వాళ్ళని అసలు ఎవళ్ళు పట్టించుకుంటలే. ఇస్తాం అన్నారు, ఆ ఇల్లు ఇచ్చేది లేదు, అవి లేదు, ఏమి లేదు. మేము వచ్చేది 30 ఏళ్ళ బట్టి ఉంటున్నాం. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు బట్టి. మా పెద్దోళ్ళు కాలం చేశారు, మేము 30 ఏళ్ళ బట్టి ఉంటున్నాం. ఇల్లు ఇస్తారా ఇస్తారంటే గెలిపించారు జనం. ఏది ఎంతమంది ఉంటారు మీ వాళ్ళు మొత్తం? మా వాళ్ళు 10 కుటుంబాలు ఉన్నాయి. మా 10 కుటుంబాలు అంటే ఒక ఎన్ని ఓట్లు ఉంటాయి? ఒక 100 ఓట్లు ఉంటాయా? ఉంటాయి, 100 ఓట్లు. 100 ఓట్లు టీఆర్ఎస్ అయిపోయినాయి. వేసిరు మరి. ఇల్లు ఎత్తామంటే ఎవరైనా ఆశ కదా, ఇల్లు ఎత్తామంటే రెంట్లు కట్టే బదులు ఇల్లు ఎత్తామంటే ఆశపడి వేసి ఉంటారు. ఇంకా అంతే. ఇంకా నేను కూడా అంతే మాట చెప్పాలంటే, ఇల్లు ఎత్తామంటే మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా, ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నాం. ఇప్పుడు 30-40 ఏళ్ళు బట్టి ఉంటున్నాం. ఇల్లు ఎత్తారంటే ఈ రెంట్ కట్టే బదులు ఇల్లు ఇస్తారు కదా అన్నట్టు వేసేసాం. ఇప్పుడు 100 ఓట్లు వేసేస్తే మరి గెలిచినట్టే కదా. ఇంక అంతే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి
లిస్ట్ ఆయన ఏమంటారంటే మాకు అవకాశం ఏంటి గెలిపియండి డెవలప్మెంట్ చేస్తామంటారు. ఇంకా అంటారు కానీ ఏది 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 కొంచెమన్నా మాలాంటి వాళ్ళు చూపించిండా ఈ అంబర్పేటకి అయితే ఏం చూపించట్లేదమ్మా. ఏ ఊర్లో ఏం జరిగినాయి మాకు తెలియదు కానీ అంబర్పేటలో అయితే ఏం చూపించలే. నిజం చెప్పాలంటే అంబర్పేటలో ఏం జరగలేదు ఇప్పుడు వరకు. మీదేనా ఇది దందా? ఇదే సార్ ఎంత కేజీ ఎంత పల్లి? 5 డబ్బాలు 100 రూపాయలకి ఇస్తున్నాం. 5 డబ్బాలు అంటే ఎన్ని కిలోలు ఉంటుంది మరి? కిలో ఉంటాయి సార్. కిలో అవుతుందా? మరి కేజీ లెక్కనే అమ్మొచ్చు కదా, డబ్బాలు లెక్క ఎట్లా? కేజీ లెక్క కూడా 100 రూపాయలు కిలో అమ్ముతున్నా సార్. అవునా? ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఒక డబ్బా కొనుక్కుంటారా? అంతే. అంతేనా? అవును. ఓకే. ఎంత అమ్ముతావు రోజు? ఒక 500 అమ్ముతా. 500 అమ్మితే ఎంత మిగులుతాయి మరి నీకు? ఒక 300 మిగులుతాయి, దానికి ఒక 200 పోతాయి. 200 పోతుందా? ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి నడిపిస్తుంది ఇది? ఈ సంవత్సరం అయింది సార్. ఇప్పుడు 1 ఇయర్ నుంచి. మీది ఎక్కడ, తెలంగాణనా ఆంధ్రానా? మాది తెలంగాణ. మొన్న కేసీఆర్ సార్కే వేసిన ఓటు మా ఊరికి టీఆర్ఎస్ వచ్చింది. అవునా? ఎవరు గెలిచారు? ఈ ఎంపీటీసీ అయినా టీఆర్ఎస్ అయిననే. అవునా? ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే అంతమందికి 150 డివిజన్లుగానే ఉండే ఈ జిహెచ్ఎంసీ. ఇప్పుడు 300 అంటే ఇది కూడా యాడ్ అయింది పెద్దంబర్పేట. అంతమందికి మున్సిపాలిటీ ఉండే, ఇప్పుడేమో జిహెచ్ఎంసీలో యాడ్ అయింది. ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్ అవుతాయి కదా, ఇక్కడ కూడా జరగబోతా ఉన్నాయి కొత్త డివిజన్ అనేది. ఇక్కడ లేవు సార్, మా నారాయణపురమే తెలంగాణనే. కానీ మేము సర్పంచ్ వేసినాం, సర్పంచ్ మాతాకాయ టీఆర్ఎస్ సారే వచ్చిండు. ఇప్పుడు ఓటు ఎక్కడ ఉంది మీకు? ఇక్కడ పెద్దబర్పేటలో. ఇప్పుడు ఇక్కడ చేపిస్తున్నది ఒక జగన్ అని ఉండేది, ఆయన చేపిస్తున్నాడు కానీ అక్కడ కట్ అవుతుందేమో అని ఇక్కడ ఆధార్ కార్డు ఇవ్వమంటే ఇయ్యలేము. ఓకే. ఇప్పుడు రేవంత్ పరిపాలన ఎట్లుంది, కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు అంటే ఆయన 2500 ఇస్తున్నాడు ఆడోళ్ళకి, అది కూడా ఇయ్యలేడు. ఒక సన్నబియ్యం ఇస్తుండు అంతే. సన్నబియ్యం కూడా బీజేపీ వాళ్ళు ఇస్తారంటగా. ఏమో కానీ నేను ఇస్తున్నాను అంటే తీసుకుంటున్నాం, తింటున్నాం అంతే. లేని వాళ్ళం ఇక ఆ బియ్యం వస్తున్న సంది తింటున్నాం. ఆ రేవంత్ రెడ్డి అయితే ఏం సాయం చేయలేదు, మాకు ఏమి ఇవ్వలేదు. టైం ఇవ్వాలంట కదా ఈయన కూడా, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కదా. ఏం టైం ఇవ్వలేదు, 2 సంవత్సరాలే కదా. ఇప్పుడు ఏమి ఇచ్చిండు, ఏం సాయం చేసిండు మాకు? పేదవాళ్ళకి ఏమైనా ఇచ్చిండా? అసలు కళ్యాణ లక్ష్మి రావాలి నా కోడలికి, ఇయ్యలేదు అసలు. 21 సంవత్సరాల పెళ్లి చేస్తే నా కోడలికి ఏది రాలేదు. ఇంకా అప్లై చేసినా చాలా రోజులే. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ జరిగినాయి అనుకో, ఇంకా 3 నెలలు వస్తాయంట, ఏ పార్టీ గెలుస్తుందంట మరి? ఇప్పుడు టీఆర్ఎస్ రావాలి ఇక్కడ, మాకు అదే ఉంది సార్. కేసీఆర్ సార్ రావాలని ఉంది. అవును. ఓకే. దావే ఏ ఊరు? మనదే ఊరే. ఖమ్మం. ఖమ్మం. ఓటు ఎక్కడ ఉంది? ఇక్కడ తెలంగాణలో ఉందా, అంటే సారీ హైదరాబాద్లోనే ఉందా, అంటే ఉందా ఖమ్మంలో? ఖమ్మంలో ఉందా? ఎట్లుంది రేవంత్ పరిపాలన, కేసీఆర్ పరిపాలన, ఎవరు బెటర్? పర్వాలేదు, రేవంత్ పరిపాలన పర్లేదా? మీ ఖమ్మం మొత్తం వీళ్ళు రెడ్లే కదా, పొంగులేటి అంతా వాళ్ళే కదా, అక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఉండదు ఇక? ఉండదు. అంటే పొంగులేటి కోసమే ఓటేస్తారా? ఆయన ఏ పార్టీలు ఉన్నా కానీ ఆయన సైడే ఉంటుంది ఇక? అలా అని లేదులే కానీ కాంగ్రెస్ పార్టీ పర్వాలేదు, మంచి పని చేసింది. వాళ్ళు అడిగితే మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగున్నాయి అంటారు కదా. ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు నువ్వు మంచోడు, ఆయన మంచోడు, ఇంకొక ఆయన మంచోడు లేడు నాకు అలా. ఇక్కడ ఏం పని చేస్తారు మీరు? ఇక్కడ మా వాళ్ళు ఉంటే మా వాళ్ళ దగ్గర వచ్చాను. అంటే ఇక్కడే ఖమ్మంలో ఉంటారా, ఇక్కడ ఉంటారా? ఖమ్మంలో ఉంటాను. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఎలక్షన్ జరుగుతాయి, ఇది జిహెచ్ఎంసీలో యాడ్ అయింది పెద్దమరపేట, ఎవరు గెలుస్తారంటే ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలుస్తారంట? మనకి తెలియదు. ఎవరి మనసులో ఏముంది మనకు తెలుస్తుందా? ఖమ్మంలో ఎవరు గెలుస్తారు ఒకవేళ ఎలక్షన్స్ వస్తే? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుందా? ఎందుకు కాంగ్రెస్? ఎందుకే అంటే ఏమైనా చేసిందా ఈ 2 ఏళ్ల కాలంలో? ఖమ్మంలో ఏమైనా చేసిరా? ఖమ్మంలోనే కాంగ్రెస్ వచ్చింది సర్పంచ్లో. ఓకే. ఆడాడ టీఆర్ఎస్ కూడా వచ్చింది. అధికార పార్టీ అని చెప్పి వేసేసిరా? అలా అని లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎక్కడ ఓటు ఇక్కడే ఉందా? పెద్దమరపేట ఉందా? నా ఓటు ఇక్కడే ఉంది. అవునా? అంటే మీది సొంతం ఇక్కడ పెద్దమరపేటేనా? సొంతం పెద్దమరపేట. అవునా? ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలో యాడ్ అయిందంట కదా, మున్సిపాలిటీ కాకుండా ఇది కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి కదా. అదే మున్సిపాలిటీ అయింది అంటున్నా, నాకు కూడా కరెక్ట్ తెలియదు అన్నది కూడా. అంటే ఇప్పుడు 150 కాస్త 300 డివిజన్గా మార్చారు, అందులో పెద్దమరపేట కూడా ఒకటి. నాకు అంత ఐడియా లేదన్నది. అవునా? సరే, ఇప్పుడు రేవంత్ పరిపాలన, కేసీఆర్ పరిపాలన, ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆర్ పరిపాలన. ఓకే. అవునా? ఎందుకు మరి కేసీఆర్ ఏం చేయలేదని చెప్పి అధికారం దూరం చేశారు కదా? ఉంటారండి, నోటికి వచ్చిన జనాలకు తెలియదు, అది చూస్తే కనపడుతుంది కదండి. ఏం చేసిండు ఏం చేయాలి జనాలకి తెలుస్తుంది కదా. మరి కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేసి కనపడుతుంది కదా, చూసే వాళ్ళకి తెలుస్తలేదా? మరి ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిన, ఈయనకు 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళ అవకాశం ఉంది కదా ఈయనకు కూడా. 3 ఏళ్ళ అవకాశం, 30 ఏళ్ళ అవకాశం ఏం చేయలేడండి, ప్రజలకి ఏం చేయలేడు ఈయన. 30 ఏళ్ళ అవకాశం ఇచ్చే ప్రజలకి ఏం చేయలేడు ఈయన, ఏం చేయలేడు.
ఇప్పుడు చేయలేడంటే కేసీఆర్ మొత్తం ఆర్థిక విధ్వంసం ఆగమనం చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇబ్బంది పడతా ఉన్నాం అన్నమాట. రేవంత్ రెడ్డి స్వయానే చెప్తా ఉంది కదా. అవును సార్, ఏం ఆగం చేసిన జనాలు కనపడలేదా, చూస్తున్నారు కదా. ఆయన ఏం తిన్నాడు, ఏం చేసిండు, జనాలకి అది పెట్టింది, ఎన్నెన్నో చేసిండు కదా. వాడిని పథకాలు పెట్టిన కానీ కనపడుతున్నాయి కదా. మరి జనాలు తెలుసుకోవాలి కదా, చూశాను పని కనపడతా వాళ్ళకు. మరి ఇప్పుడు ఈ 3 నెలల్లో ఇక్కడ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, కార్పొరేటర్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఏ పార్టీ, బీజేపీయా, బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ, ఎవరు గెలిస్తే బాగుంటుంది? నాకు తెలిసిన వరకు అయితే టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందంట. మీకు ఐడియా ఉందా ఆయన పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా? మీరు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ అంటారు, ఆయన పోటీ చేస్తే ఎట్లుంటుంది? ఆయన ప్రభుత్వం బట్టి ఆయన ఎట్లా చేస్తారో పనులు చేయడం బట్టి ఉంటుంది సార్. అది ఆయన పనులు చేయడం బట్టి ఉంటుంది. ఆయన టీఆర్ఎస్ పార్టీ అయినంట, పార్టీ ఆయనకు టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుంది అని అంటే పార్టీని చూస్తారా, వ్యక్తిని చూస్తారా? పార్టీని చూస్తాం, పార్టీలో పనిచేసే వ్యక్తిని కూడా చూస్తాం మేము. అంతే. పార్టీని తర్వాత పార్టీలో పనిచేసే వ్యక్తిని కూడా చూస్తాం. రేవంత్ ఫెయిల్ అయిపోయిందా 2 నెలల్లో? ఇక జనాలకు కనపడుతుంది కదా సార్. ఇక మేము నోటితో అనేది చూస్తే కనపడుతున్నాం, తెలుస్తున్నాం అందరికీ. ఇక ఏదో నోటి దులా ఏదో వాగుతుంటే ఏదో చేస్తుంటుంది, అంతా జనాలకు కనపడుతూనే ఉంది. ఆయన ఇది చేసినా అది చేసినా ఏం చేసినాడు ఆయన? ఏం చేయలే కదా. చేసినా అని చెప్పుకుంటున్నా, చేసినానికి ఏం కనపడతలేదుగా. మరి అది ఇప్పుడు మీ పాన్ షాప్ దగ్గర సిగరెట్ కోసము, పాన్ కోసం చాలా మంది వస్తూ ఉంటారు కదా. రేవంత్ పైన అందరూ ఫెయిల్యూర్ అంటున్నారా? అది ఎవరో అనేవాళ్ళు అంటారు సార్, అందరితో అనలేరు కదా. జనాలు ఎవరు ఏమంటారో ఏం చేస్తారు మనం ఏం చెప్పలేం కదా. అది ఎవరు నోట్లో ఉంటుంది. అన్న, ఏం పని చేస్తారు మీరు? ప్రస్తుతానికి అయితే రియల్ ఎస్టేట్ చేస్తాం. రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే రియల్ ఎస్టేట్ దందా, ఇప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు హైలైట్ ఉండేది, దందా హైలైట్ ఉండేది, కానీ ఇప్పుడైతే లేదు, మార్కెట్ లేదు. రీజన్ ఏంటన్నా, ఎందుకు డౌన్ అయింది? అంటే డౌన్ అంటే పబ్లిక్ ఎవరు డబ్బులు ఎవరు తీయట్లేదు, అంతే. పైసలు లేకనా? పైసలు ఉన్నాయి కానీ తీస్తలేరు, అంతే. అంటే ఎక్కడైనా సరే భూములు కొని పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం ఉన్న ల్యాండ్స్ ఇట్లా చేసుకొని వాళ్ళు చేసుకోవడం, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇట్లా ల్యాండ్లో తీసుకొని పెట్టుకోవడం. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నది ఓ 10 రూపాయలకో 20 రూపాయలకో తీసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇట్లా మార్కెట్లో ల్యాండ్లు పెట్టేసరికి తీసుకుంటలేరు ఎవరు. ఇప్పుడు ల్యాండ్ కొంటే ఇంకా ల్యాండ్ వాల్యూ తగ్గింది అనుకో, మనం లాస్ అవుతామని చెప్పి అట్లా కొంతలేరా? అవును, అదే రీజన్, వాస్తవం అది. ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంతకుముందు 150 డివిజన్లు ఉంటాయి కదా, ఇప్పుడు 300 అయినాయి. మీ పెద్దంబర్పేట కూడా దాంట్లో యాడ్ అయింది. సో ఇక్కడ కూడా ఒక 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, కార్పొరేటర్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఒకవేళ ఎలక్షన్స్ వస్తే బీజేపీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? అంటే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకే వేయాలి, వాస్తవానికి చెప్తున్నా. ఎందుకంటే రాజ్యం మీద రాజు ఎవరు ఉంటే సైన్యం మొత్తం వాళ్ళే ఉండాలి. రాజు వేరే ఉండి సైన్యం వేరే ఉంటే ఏమవుతుందంటే వచ్చే నిధులు గిట్ట రావు, డెవలప్మెంట్ అనేది అయిపోతుంది. అది నా నిర్ణయం. అది అంటే ఇప్పుడు మీరు అధికార పార్టీ గెలవాలంటున్నారు? 100% అనుకుంటున్నాను. అంటే ఇక్కడ గెలిచే అవకాశం ఉందా ఎవరు అధికార పార్టీ? స్థానిక ఎమ్మెల్యే ఆయనే ఉండు కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అభ్యర్థులు ఎవరెవరు ఐడియా ఉందంటే ఇప్పటికే తెరపైకి వస్తుంటారు, మేము పోటీ చేస్తాం అని ఎవరన్నా వస్తున్నారు? అట్లా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వాళ్ళు, టీఆర్ఎస్ నుంచి వాళ్ళు. బీజేపీ నుంచి అంటే పెద్దగా ఐడియా లేదు కానీ ఉన్నారు, వస్తారు, అందులోకి వెళ్ళి ఇట్లా వస్తారు. కానీ కాంగ్రెస్ నుంచి అయితే జైపాల్ రెడ్డి ఉంటాడు, మళ్ళా సిద్దంకి కృష్ణారెడ్డి, మళ్ళా ఉన్నారు చెల్లూరు మురళి. ఓకే, సో రేవంత్ ఫెయిల్యూర్ అయినట్టేనా ఈ 2 ఏళ్ల పరిపాలన? ఇంకా 3 ఏళ్ళ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. అవకాశం చూడాలి ఎవరినైనా సరే. అధికారంలోకి రాగానే ఒకటేసారి అన్ని చేయాలంటే ఇట్లా కాదు కదా. సరే ముందు ఏం చేస్తారు అనేది ఇట్లా ఉంటుంది. ఎవరు ఇలా తక్కువ అంచనా వేయద్దు అధికారంలో. సరే కేసీఆర్ సార్ వచ్చినప్పుడు అందరూ ఏమనుకోరు అంటే లేదు చంద్రబాబు నాయుడు ఏది చేస్తే ఈయన అదే చేస్తాడు అనుకోరు. కానీ కేసీఆర్ సార్కు ఉన్న విజన్ అక్కడ లేదు. కేసీఆర్ సార్ను చూసే వాళ్ళు అక్కడ చేసారు. వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే. కళ్యాణ లక్ష్యం కానీ, దళిత బంధు కానీ, ఇంకా ఏది పెన్షన్. కేసీఆర్ ఆగం చేసినట్టుగా రాష్ట్రాన్ని మొత్తం ఏం ఆగం చేయలే. ఇప్పుడు మనమే ఉన్నామన్నా ప్రస్తుతానికి. ఒక ముగ్గురు 4 పిల్లలు ఉంటారు. వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలన్నా, చదువులు చదివించాలన్నా, మన ఇల్లు కట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా కానీ మనం కష్టం చేసి అయితే ఏం చేయలేము కదా. అప్పు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే వైద్యపరంగా చూసుకున్నా కానీ అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మారింది వైద్యంలో. ఇలా అది ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఇప్పుడు కేసీఆర్ కిట్టు. ఇప్పుడు ఒక పాప పుడితే పాపకు మనం ఏదైనా తీసుకురావాలన్నా, ఏదైనా వేయాల సబ్బులు ఇలా అంటే ఒక నిరుపేద కుటుంబం కొనలేని పరిస్థితిలో ఉంది. కానీ అలాంటిది కేసీఆర్ కిట్ ఇవ్వడం, మళ్ళీ వాళ్ళకు మీదికి వెళ్ళి ఖర్చులు ఇవ్వడము, మళ్ళీ తల్లికి అదేది చీరలు, పిల్లలకు బట్టలు, సబ్బులు అలాంటివి చేయడము.
మళ్ళీ 104 వాళ్ళు ఇంటికి పంపించడం, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ పోదామంటే ఇబ్బంది ఉండేది పబ్లిక్. ఇప్పుడు పోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్ వద్దు, మా గవర్నమెంట్ హాస్పిటల్ అన్న కాడికి ఇట్లా ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు వస్తారు? ఇబ్రహీంపట్నం కిందకి వస్తుంది. జైన్పట్నం కాన్స్టిట్యూన్సీ రంగారెడ్డియా? అందుబాటులో ఉంటాడా? ఓకేనా? అందుబాటులో ఉంటాడు 100%. ఇప్పుడు సారే కావాలి, కేసీఆర్ కావాలని చర్చ జరుగుతుందా? పబ్లిక్ ఆలోచిస్తారా? 100% జరుగుతుంది 100%. సార్ నమస్తే. 1 మినిట్. సో మనది ఎక్కడ సార్? ఇక్కడ పెద్దమరపేట. ఇక్కడే. ఓకే. ఎట్లుంది రేవంత్ పరిపాలన, కేసీఆర్ పరిపాలన, ఎవరు బెటర్ ఇద్దరులో? రేవంత్ పరిపాలన అంటే దానికి కంపేర్ చేసుకుంటే కేసీఆర్ పరిపాలనే బెటర్. సో రీజన్ ఏంది? రీజన్ అంటే ఇప్పుడు మనకు విజన్ ఉండాలి, మస్తు మనం వర్క్ చేయాలంటే దాని మీద మనం ప్రాక్టీస్ చేయాలి, దాని మీద అవగాహన ఉండాలి. అవగాహన పెంచుకుని దాన్ని మనం ఏ విధంగా ముందు పోతే మనం డెవలప్ అవుతాం, మన స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది, పబ్లిక్ మనం ఏం చేయగలుగుతాం, న్యాయం చేయగలుగుతాం అనేది ఒక విజన్తో పోతే ఏదైనా చేయగలుగుతాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తుండే. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు నేను వచ్చేసరికి ఏం లేదు, అంతా అయిపోయింది, అసలు మనం ఏదో పెద్ద మన దాన్ని ఏమంటారు గుత్తని లంకె బిందెలాగా ఉన్నాయి అనుకున్నాం, కానీ ఆ బిందెలన్నీ ఖాళీ అయిపోయినాయి కాబట్టి నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నా, ఏం చేయాలన్నా కూడా నాకు అక్కడ ఏం లేదన్న. కానీ ఆ విధంగా చెప్పడం అనేది రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ కాదు. ఎందుకంటే నేనే ఉన్నా ఒక ఫ్యామిలీ యజమానిగా ఉన్నప్పుడు నా ఫ్యామిలీ నేను నడిపేయాలంటే నాకు ఎంత ఇన్కమ్ వస్తుందని కాదు, నేను పబ్లిక్లో నాకు ఏం రావట్లేదు అని చెప్తే నాకు రూపాయి ఇచ్చేవాడు కూడా ఎవడేయాడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం నాకు ఇక్కడ ఏం లేదు, ఇక్కడ గవర్నమెంట్ అంతా లాస్ ఉంది, ఇన్కమ్ లేదు, ఏది లేదు అంటే మాత్రం అది మనకి ఇచ్చే బయటని ఒకవేళ వరల్డ్ బ్యాంక్ ఇవ్వాలన్నా, ఆర్బీఐ ఇవ్వాలన్నా, తర్వాత మనకు కేంద్రం నుంచి ఏదైనా వాటి లోన్స్ రావాలన్నా కూడా మనకు రావు. నేను ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతాను, మనకు క్యాపబిలిటీ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఓకే సార్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీలో యాడ్ అయింది, అంతమందికి పెద్దమరపేట మున్సిపాలిటీలో ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా ఇక్కడ జరగబోతా ఉన్నాయి. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ప్రజెంట్ అయితే నాకు అంత దీని మీద అంత అవగాహన లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ స్థానికంగా లీడర్స్తే ఎక్కువ మెజారిటీ ఉన్నది. బట్ పబ్లిక్లో ఉన్న టాక్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో రూరల్ ఏరియాలు చూసుకుంటే, ఇప్పుడు ఓన్లీ అర్బన్ ఏరియాస్ కాకుండా రూరల్ ఏరియా గ్రౌండ్ లెవెల్లో తీసుకుంటే మాత్రం మ్యాక్సిమం బీఆర్ఎస్కే అవకాశం ఉండదు. ఇప్పుడు పార్టీ కంటే ఎక్కువ ఈ ఎలక్షన్లలో వ్యక్తిని చూసే అవకాశం ఉంటుందా? లోకల్ కాబట్టి ప్రాంతీయంగా మనకి ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళని చూసి చేయాలని. మన ప్లస్ ఇంకోటి నిధులు కావాలంటే కూడా మనకి ప్రజెంట్ ఉన్న రూలింగ్ పార్టీ ఉన్న వాళ్ళు ఉంటారు, నిధులు వస్తాయని పబ్లిక్లో ఒక నాడి అది. అసలు వాటి అక్కడ ఎందుకు రాదు, వస్తుంది అనేది తెలుసుంటే ఆ విధంగా చేయరు. బట్ ఏంటంటే నేను కూడా ఒక ఎడ్యుకేటెడ్గా ఏమంటున్నా అంటే, నిధులు రావనేది మాత్రం తప్పు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ పరిసర ప్రాంతాలకు రావాల్సిన నిధులు కేటాయించవలసిందే. ఈవెన్ బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, ఆ పరిధిలో వాళ్ళకి సంబంధించిన నిధులు ఏవైనా సరే వాళ్ళకి కావాల్సిన పర్సెంటేజ్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. అది గవర్నమెంట్ రూల్. అది ఏదో ఇంకో గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకో వాళ్ళు వస్తే నిధులు ఇవ్వాలనేది మాత్రం రాంగ్ కాన్సెప్ట్. అది సరే, ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి మీకు ఐడియా ఉందా? ఆయనకు ఒకవేళ టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుంది? ప్రభాకర్ రెడ్డి గారు ఓకే. బట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ప్రజెంట్ తాత్కాలికంగా ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కాంగ్రెస్లో సిద్ధం కృష్ణారెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు, వాళ్ళు మొదటి నుంచి ఇక్కడ పాతుకుపోయినటువంటి వ్యక్తులు పబ్లిక్ అందరికి నోటెడ్ పర్సన్స్. కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి గారు ఓకే. బట్ అంటే మాకంతా ఆయన గురించి నాకు అంత అవగాహన లేదు. ఇంకెవరు బలరాం నాయక ఇంకెవరు ఉన్నారంట? బలరాం ఈదమ్మ గారి బలరామ ఏమన్నా ఆయన పేరు ఉన్నారు. ఇంతకుముందు మన మున్సిపల్ చైర్మన్ చేశారు. ఆయన గురించి అంత అయితే ఆయనకు పార్టీ పక్కా కంపల్సరీ ఇప్పుడు ఉన్న. ఎందుకంటే పార్టీ గుర్తు పెట్టుకుని ఇంతకుముందు మన జరిగిన స్థానిక ఎలక్షన్స్ ఏమైంది, పార్టీ గుర్తు లేదు కాబట్టి వ్యక్తిని బేస్ చేసుకొని మొన్న ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే పార్టీ గుర్తుని పెట్టుకుని ఓట్లు వేస్తాను నా యొక్క ఆలోచన. పెద్దనా ఏం పేరు? అని పేరు రాములు. ఏం పని చేస్తుంటావు? మేస్త్రి పని. రోజు పని దొరుకుతుంటుందా? దొరుకుతలేదు, అప్పుడు ఎప్పుడో దొరుకుతుంది. పోయినప్పుడు ఎంత పైసలు వస్తాయి? 1000 రూపాయలు వస్తాయి. ఏం చేస్తావు 1000 రూపాయలు? మరి తింటానికి ఇంట్లో ఖర్చులు సరిపోయి. మంది అవుతావు రోజు సాయంత్రం పూట? తాగుతావు 90. రేట్లు పెంచినట్టుండగా మళ్ళీ అన్ని పెంచిండా? అంత ముందుకు ఎంత ఉండే? ఏం తాగుతావు? కోటరా హాఫ్ తాగుతావా? బాగా కానీ కోటరు కష్టం ఎక్కువ చేస్తే వాటి హాఫ్ పడుతుంది కానీ తాగం అంతేనా? ఈ టీఆర్ఎస్ కలర్ ఉన్నట్టుందిగా? ఏం కాదు. ఏ పార్టీలో తిరుగుతావు? నేను ఏ పార్టీలో ఏం లేదు, మామూలుగా
అంటే ఏదంటే ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ సైడేనా? పైసలు అని ఏం లేదు కానీ ఫస్ట్ కాంగ్రెస్ ఉండే కానీ అందులోనే ఏది పడితే అది అంతే ఇక. ఓకేనే. రేవంత్ ఇక్కడ పోతే కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చూసినాం. రేవంత్ 2 ఏళ్ళు అయింది. ఎవరి పరిపాలన బాగుంది? ఏమో అంత మటుకు నాకు తెలియదు ఇక. తెలియకపోవడం మీద ఇన్ని 60-70 ఏళ్ళు ఉంటావా? 60 ఏళ్ళు తెలుస్తుంది కదా కేసీఆర్. మనం అనుకుంటాం కానీ ఇప్పుడు మేస్త్రి పనికి పోతున్నావు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే, లేదా కేసీఆర్ ఉన్నప్పుడు బాగాలేదు, రేవంత్ రెడ్డి మంచిగా చేసి ఇట్లా అనుకుంటాం కదా. ఇంకా ఏమాత్రం అంత మటుకు అయితే ఏం అనుకుంటలేము. ఏమైతే అంచనా వేయలేదు ఇంతవరకు. ఇక కొన్ని అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని అవి ఏమో చేస్తుండ అని తెలుస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేయలేదా? ఇక ఆయన ఏం చేసిండు? భూములు ఇస్తాను, భూములు ఇవ్వలే, ఏం చేయలేక బీదలకు ఏం చేయలేదు. ఈయన ఇచ్చిండ మరి ఏమన్నా ఇచ్చిండ? ఇండ్లు ఇస్తుండు ఇప్పుడు. ఇందిరామ ఇండ్లా? ఇందిరామ ఇండ్లు ఎంత ఇస్తుండ? 5 6? 5. 5 లక్షలు. 5 లక్షలకి ఇల్లు అవుతుందా మరి? కాదు, ఇంకా నా 5 లక్షలు వేసుకోవాలి. అవే 5 లక్షలు ఉంటే ఇల్లే కట్టుకుంటాడు పేదోడు, చిన్నగా పాటన్నా కట్టుకుంటాడు. మామూలుగా ఒక రూమ్ 2 రూమ్లు. ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఎంతమందికి మీద మున్సిపాలిటీ ఉండే కదా, ఇప్పుడు జిహెచ్ఎంసీలో యాడ్ అయింది. మున్సిపాలిటీ అప్పుడేమో ఏదో ఉండే గ్రేటర్ హైదరాబాద్ ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 3 నెలల్లో రాబోతున్నాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఏ పార్టీ గెలవాలి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో భాగంగా? పెద్దంబర్పేట ఎలక్షన్లు వస్తాయి. ఏది గెలుస్తుందో ఇక మనం ఏం చెప్పలేం కానీ ఇప్పుడు ఇదైతే అంత ఆగమాగం చేస్తుంది కూడా. కొంచెం ఈ కేసీఆర్ వస్తే మనం చేస్తాడేమో అని మళ్ళీ అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ తెలుసా మరి ఎవరెవరు పోటీ చేస్తారో? పేర్ల ఐడియా ఉందా నీకు? లేదు, ఒకటి ఇక కృష్ణారెడ్డి ఒకటి చేసిండు అప్పుడు. ఇక మరి ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి అంట, ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తాడా మరి? కళ్యాణ్ బాగా వాళ్ళు అందులో ఉండే బీజేపీ అది. ప్రభాకర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ అడుగుతుండంట, ఆయనకి ఇస్తే గెలుస్తాడా అనే మరి తెలుసా నీకు? ఆయన తెలియదు, నాకు తెలియదు ఆయన ఎవరు. ఎట్లా పైసలు ఎవరు ఎక్కిస్తే వాళ్ళకి అమ్ముడు పోతారా ఎట్లా మరి? ఎవరు పోతారు ఇప్పుడు ఈ రోజులలో? తీసుకుంటారు, ఆలోచిస్తారు, ఇస్తారు, మంచిగా చూసి ఇస్తారు. పైసలు మాత్రం తీసుకుంటారు. మరి ఇచ్చినప్పుడు తీసుకుంటారు కదా, ఇచ్చినప్పుడు తీసుకుంటారు. ఎవరు మంచిగా పని చేసుకోవడం అనుకుంటే ఆయనకి ఇస్తారు. ఏం పేరే? పెంటే నిమ్మలంగా వస్తున్నావు మరి? మరి ఏం చేయాలి ఎండకు? ఏం పని ఏం చేయవా? ఏం చేస్తాను నేను దగ్గరికి వచ్చింది అంతేనా? మరి ఇట్లా పైసలు ఎట్లా మరి? ఎక్కడి పైసలు? ఖర్చులకు కావాలి, బీడీలకు, సిగరెట్లకు, మందుకు. ఇప్పుడు పెన్షన్ వస్తుంది, కోపీలు బియ్యం వస్తాయి, వస్తాయి, అవి సరిపోతాయి. తినడానికి బియ్యం ఇస్తుండు, ఖర్చులకు పింఛన్ ఇస్తుండా? ఎంత వస్తుంది పింఛన్? పెంచిన నువ్వు 2000 వస్తాయి. 2000 మరి సరిపోతాయి? నెలకు 2000 రూపాయలు సరిపోతాయా? సరిపోవు కానీ ఎట్టు అట్టు దూరం వసుకోవాలి. ఏం చేస్తావు 2000 మొత్తం? బిడి తాగుతా, మందు తాగుతా. రోజు ఎంత? 1 quarter ఇస్తావా? 90. సాయంత్రం అయినా పొద్దుగాల స్టార్ట్ చేస్తావా? 6 గంటలకు పొద్దుకి. సాయంత్రం కూడా తాగి ఇంత తిని అనుకుంటావు ఇక? అంతే అంతే. డైలీ రొటీన్ ఇదే పని ఇక? అంతే అంతే. ఎన్ని ఏళ్ళు ఉంటావే? 89 ఏళ్ళు. 80 ఏళ్ళు ఉండవా? 80. ఓకే. ఎట్లుంది కేసీఆర్ పరిపాలన? ఎట్లుంది రేవంత్ పరిపాలన? ఎట్లుంది? అది మంచిగా ఉంది, మా కాంగ్రెస్ మంచిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మంచిదా? అవు మరి కరతల్లి కాంగ్రెస్ ఇల్లు కట్టిస్తుంది, బావులు తవ్విచ్చింది, అని భూములు ఇచ్చింది ఆమె. మరి వీళ్ళు ఏమి ఇచ్చారే? అది కాంగ్రెస్ వెనక నుంచే ఉంది, అది కాంగ్రెస్ కమిటీ. వీటికి మెచ్చింది ఏముంది? వీళ్ళు పార్టీ పెట్టుకుని సంపాదించుకుందామని పెట్టుకోవాలి. కేసీఆర్ ఓ పార్టీ పెట్టుకుందాం, సంపాదించుకుందాం. ఇవి ఎక్కడ 2 పార్టీలు. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ అంటారు కానీ తెలంగాణ తెచ్చినట్టు ఎటు తెచ్చాడు? మన రూపాయలు పెట్టి తెచ్చాడు. చేస్తా తెలంగాణ తెచ్చినట్టు ఏం తెచ్చిండే? దాగమాం చేసిండ్రు. అంతేనా? ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీలో కలిసిందంటగా, అంతకే మున్సిపాలిటీ ఉండేనా ఇది? ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది. ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక్కడ. అవునంట? అవునా? ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తాం మరి? ఏమో ఎంతమంది పోటీ కడతారు ఇక్కడ. ఎవరు పవర్ ఉంటే వాళ్ళు చేస్తారు. అంటే పార్టీని చూస్తారా, వ్యక్తిని చూస్తారా? పార్టీ పవర్ ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడైతే అప్పుడు 1 లక్షలతో అయిపోయింది, మొన్న ఇప్పుడు కోట్లు కావాలి. అంతే ఖర్చుకు కోట్లు కావాలి. ఇప్పుడు అధికారం ఎక్కడ ఉంటే అటే ఇస్తారా? బలం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఇక అట్లా. అంతేనా? తెలుసా మరి ఎవరెవరు పోటీ చేస్తా అంటారు? తెలుసా? అలా పేరు తెలుసా? తెలియదు. ఇంకా కాలేగా అయితే గుమ్ము కాలేగా, నేను అంటారుగా, ఇక కాలే. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగానే ఉంది అంటావు? బాగుంది అది. అంతే. ఈయన కూడా మరి పింఛన్లు ఇస్తాను ఎక్కువ, మరి 3000 ఇస్తాను, 4000 అన్నాడు.
రేవంత్ రెడ్డి ఈ దండగారు కట్టుకుంటూ వస్తుండ ఆయన ఏందండగా అప్పు చేసి పోయాయని ఎవరు చేశారు? కేసీఆర్ ఆ, అప్పుడు కోర్టు అప్పు చేసి పెడితే ఈయన తీర్పుకుంటూ వస్తుండు ఆ, నీకు ఇచ్చుకుంటూ వస్తుండు మరి ఆయన ఏమంటావు అంతేనా? మరి ఇస్తుండా రేవంత్ రెడ్డి 2000 3,000 ఇస్తానుగా మీకు 2000 పింఛనా? పింఛన్ కాదు మీకు ఏదో మహిళలకు 2,000 ఇస్తానేగా. అది బిడ్డ ఇస్తలేడు, చీరలే రాలే, చీరలు ఇక రైతుకి ఇస్తలేడు, ఏ ఇస్తుండే బిడ్డ. చీరలు మహిళా సంఘాలలోకే ఇస్తున్నట్టుగా. మరి ఎందుకు ఇస్తాడు? మేము ఓట్లు వేయలే ఆయనకి, ఓట్లు వేయలేదా? ఎందుకు ఇస్తాడు? మహిళా సంఘ పనులకు మేము వేయలే, అప్పుడు కూడా వేసినాము, మరి వేసిన చిట్టి కూడా ఉంది. అప్పుడు కేసీఆర్ అందరికి ఇచ్చిండు బతుకమ్మ ఇచ్చిండు, పబ్లిక్ మొత్తం ముసలోళ్ళ కాడికి వెళ్ళి అందరికి ఇచ్చిండు బిడ్డ. ఎందుకు ఓన్లీ మహిళా సంఘాలలోకి ఇస్తుండేందుకు మరి? ఏమో సారు, మరి మాకేమెరక. ఇస్తలేడు అంటే వస్తాయి అంటారు, మరి ఎన్నడు వస్తాయో. బతుకమ్మకి ఇచ్చేది 7 ఏళ్ళు ఇచ్చాడు కేసీఆర్. మంచిగా కేసీఆర్ చీరలు. అవును మరి ఇక ఏయో జారిపోయేటివో ఓడిపోయేటివో కాయ. ఇప్పుడు ఈయన మంచిగా ఇస్తున్నా చీరలు మరి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు. మా ఇళ్ళకి ఇచ్చిండటగా, మాకు తెలియదు, మా వెళ్ళినాం వాళ్ళకి వెళ్ళి. బాగానే ఉన్నాయి నా చీరలు. మంచిగా ఉన్నాయట, చీరలు అంటగా గంటసేరు ఆమె చేసి చూపించింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, రేవంత్ రెడ్డి వచ్చాక మంచిగా ఉన్నారు? ఇక ఎవరు వచ్చినా ఊరి మీద ఉన్నాడు, రాజ్యం మీద ఉన్నాడు, బతాడు, మాకెందుకు బీదలకు మాకేం పెడతారు బిడ్డ. ఎవరు వచ్చినా అంతే గాని ఎవరికేం పెడతారో తెలియదు. దెంగి తింటాడు ఎవడో ఊరి మీద, పెద్దోడు ఊళ్ళో దెంగి తినరా అనుకుంటున్నాడు. మరి మా బీదలకు ఏమెరక, మాదిగా మాలలకు మాకేమెరక. మేము చదువుకునే పట్టుకనా, మేమనే పట్టుకనా వాళ్ళను. అట్లుంది కదా. ఇప్పుడు 3 నెలల ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా ఇక్కడ వస్తున్నాయి 3 నెలల ఈడికి వస్తున్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది కదా, 150 300 వేసారు. ఈడ కూడా 3 నెలల ఎలక్షన్లు వస్తాయి. ఎవరు బీజేపీ గెలవాలా, కాంగ్రెస్ గెలవాలా, టీఆర్ఎస్ గెలవాలా? అదే కేసీఆర్ కాడ రావాలి, కేసీఆర్. కానీ 10 ఏళ్ళు ఆల్రెడీ ఆయనకు అవకాశం ఇచ్చాం. అప్పుడు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చాం అంతకుముందు. మరి ఇచ్చిన మరి ఈయన కూడా గట్టిన చూడాలిగా, బీదల సాదల. మరి మహిళా సంఘం వాళ్ళకి మహిళలకు ఇస్తా అని అన్నాడు. కరెంట్ 500 మాపి అన్నాడు. కరెంట్ 900 10,000 కానీ కట్టేస్తుర్రు ఆడ. కరెంట్ బిల్లు, నల్ల బిల్లు కడుతుర్రు, అన్ని కడుతుర్రు. ఫ్రీగానే ఇస్తుండగా ఏంది ఎక్కడ పెరి ఒక్కటే ఒక్క ఇంట్లో గాడవాడు ఉంటాడు కదా, 2 కిరాయికి ఉండే. ఆ కిరాయి అని కట్టుకుంటాడు, ఇల్లు గాల్లో ఒక్కందే ఇస్తాడు అట్లా. నమస్తే. నమస్తే. ఏం పని చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ ఇస్తాను. ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఏమైనా డౌన్ అయిందా, బాగానే ఇంప్రూవ్ అయిందా? ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తగ్గింది, డౌన్ అయింది, ఎవరు భూములు కొంతలేరు, అమ్ముతలేరు అంటారు కదా. అసౌంటిది ఏం లేదు, మంచి ఇప్పుడు మంచిగా పికప్ అవుతుంది. చాలా మంది ఈ 2 months నుండి ఇంకెక్కువ అడుగుతున్నారు. ఇది జిహెచ్ఎంసీలో యాడ్ అయింది, కొత్త డివిజన్ పెద్దంబర్పేట. 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అని చెప్పి అంటా ఉన్నారు. ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? ఇక్కడనైతే కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ? కొంత ఈ 2 నెలల కాలంలో కూడా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. అలాంటి చాలా మందితో మాట్లాడిన ఇక్కడ అందరు కేసీఆర్ అంటారు. మీరు ఎందుకు రేవంతే అంటున్నారు? ఇప్పుడు వర్కులు చేస్తారు, డెవలప్మెంట్ ఓవర్ చేస్తారో వాళ్ళని అంటాం. మనకు పార్టీలను పక్కకు పెట్టినా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చాలా అభివృద్ధి అవుతుంది. ప్రతి కాలనీలలో కానీ ఏది కానీ ప్రతి ఒక్కరు మేము ఇంతకుముందు మోసపోయినాం, కాంగ్రెస్ వేయలేకపోయినాం. ఇప్పుడు బాగా అభివృద్ధి అవుతుంది, ముందుగా మంచిగా అవుతుంది, మేము వాళ్ళకే ఇస్తామని అంటున్నాం. ఇప్పుడు 3 పార్టీల నుంచి అభ్యర్థులు రెడీగా ఉన్నారా? డివిజన్ సపరేట్ డివిజన్ అనేసరికి ఆల్రెడీ ప్రచారం చేస్తారు, గ్రౌండ్లో కొంత హెల్ప్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఎవరెవరు తిరుగుతారు 3 పార్టీల నుంచి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి అయితే సిద్ధం కృష్ణారెడ్డి గారు, మన కొత్తపల్లి జయపాల్ రెడ్డి గారు బాగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళిద్దరు అయితే ఎక్కువ చేస్తున్నారు. టీఆర్ఎస్ బీజేపీ ఉందా? ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ ఉన్నది, వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడ పార్టీలను చూస్తారా, వ్యక్తులను చూస్తారా? పార్టీలను చూస్తారు, వ్యక్తులను చూస్తారు. ఏది కానీ ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. సపరేట్ డివిజన్ కావడం అంటే డెవలప్మెంట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందా? మున్సిపాలిటీగా ఉంటేనే బాగుంటుండేనా? ఇప్పుడు అవ్వడంతో మంచి ఇంకా డెవలప్మెంటే ఎక్కువ అవుతుంది. మున్సిపాలిటీ ఉందనుకో కొన్ని రకాలుగా కాదు కదా. ఇప్పుడు పెద్ద అయింది, మనకు జిహెచ్ఎంసీ కావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ పొలిటికల్ లీడర్లు ఎంత భూములు ఉన్నాయి చుట్టుపక్కల, వాళ్ళ డెవలప్మెంట్ కోసమే డివిజన్ సపరేట్ చేసినట్టు నిజమేనా? అసోంటిది ఏం లేదు. అది ఇప్పుడు ఎవరు ఈ రోజు కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు డివిజన్లు చేస్తామని ముందే చెప్పారు. అసోంటి ఆ రకంగానైతే ఏం లేదు.
ఇప్పుడు ఎవరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు వాళ్ళు ముందు సందిగిన వచ్చిందా జిహెచ్ఎంసీ కావాలని చెప్పి చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏది ఉన్నా చేద్దామని అనుకుంటున్నాను. రైట్ అన్న, మీరన్నా ఏం పని చేస్తుంటారు? 2 నిమిషాలు ఏం కాదు. నేను బేకరీ బేకరీ. సో చాలా ఎంతమంది వస్తుంటారు డైలీ? ఒక 200-300 మంది వస్తారా బేకరీకి? సరిగా ఏమంటారు రేవంత్ పరిపాలన పైన? మాట్లాడుకుంటారు కదా, తినుకుంటాను కూల్ డ్రింక్ తాగుకుంటాను. రేవంత్ పరిపాలన బాగుందంటారా, కేసీఆర్ పరిపాలన బాగుందంటారా? ఇప్పుడు ఒక నేను నేను నా ఉద్దేశం చెప్తున్నా. 100 మంది వచ్చారు అనుకో, 20 మంది తిడుతుండొచ్చు, 80 మంది మెచ్చుకుంటారు. మెచ్చుకుంది గ్రామ పంచాయతీలో ఆ విధంగా మెజార్టీ ఇస్తారా? అంతేనా కదా. మెచ్చుకుంది అయితే గ్రామ పంచాయతీ మెజార్టీ అయితే ఆ విధంగా ఇయ్యరు. రేషన్ బియ్యమో, లేకపోతే డబుల్ బెడ్రూమో, లేకపోతే బస్సో, లేకపోతే ఇంకా ఉచిత పథకాలలో కానీ ఉచిత పథకాలు పెట్టకపోవడం బెటర్, కానీ పెట్టిరు. నా ఉద్దేశం అయితే ఒకటి, ఇది హాస్పిటల్ ఒకటి, ఏమంటారు గవర్నమెంట్ స్కూల్ ఒకటి, ఇలాంటివి మంచి పథకాలు పెడితే బాగుండని నా ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ అది జిహెచ్ఎంసీలో యాడ్ అయింది కదా, పెద్దమర్పేట సపరేట్ డివిజన్. 150 ఉండే 300 చేశారు కదా. సో ఒకవేళ ఇక్కడ 3 నెలల ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అంటున్నారు, వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? ఇక మ్యాక్సిమం అయితే కాంగ్రెస్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు చూసాం కదా వస్తుందని అనుకుంటున్నాను నేను. కానీ పర్సన్ కూడా కొద్దిగా ఉంటారు కదా, ఎవరెవరు పర్సన్ అనేది కూడా కొద్దిగా చూడాల్సి వస్తుంది. జనరల్ అయితే ఒకటి, బీసీ అయితే ఒకటి, ఎస్సీ అయితే ఒకటి, ఒక రిజర్వేషన్ కాదు, ఏ రిజర్వేషన్ వస్తుంది అనేది కూడా ఎవరని చెప్పలేము. అంతేనా కదా. రిజర్వేషన్ ఇప్పుడు జనరల్ వచ్చింది అనుకో, ఏ పర్సన్ వస్తుంది దాన్ని బట్టి కూడా కొద్దిగా ఉంటుంది. కానీ జనరల్ వచ్చినా, బీసీ వచ్చినా, ఎస్సీ వచ్చినా కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నా. పర్సన్ ఓవర్ అనేది మనకు తెలియదు. సపరేట్ డివిజన్ అయిందన్న సరికి అన్ని పార్టీలు తిరుగుతురా గ్రౌండ్ లో తిరిగే ప్రయత్నం అయితే ఓవర్ తిరగట్లేదు. ఇంకా ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు కదా. ఇప్పుడు నేనే అనుకుంటా, నెలకి రావచ్చు, 2 నెలలకి రావచ్చు అనుకుంటాం. కానీ గవర్నమెంట్ తోటి పని కదా ఇది. నెలకి చేయొచ్చు, 6 నెలలు కూడా చేయొచ్చు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనం ఉండే సంవత్సరంన్నర తర్వాత పెట్టిరు. మనం నెలనే అనుకున్నాం, 2 నెలలు అనుకున్నాం, వెంటనే అయితే అనుకున్నాం, కానీ కాలేదు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కూడా మనకు తెలియదు. అంత దూరం అయితే నేను ఆలోచించలేను, కానీ చెప్తున్నా మాట వరుసకు. ఇక దాన్ని బట్టి ఇక గవర్నమెంట్లో కాస్త కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తున్నట్టుంది కదా, 6 గ్యారెంటీల విషయంలో అమలు చేయకపోవడం కావచ్చు. 6 గ్యారెంటీలు ఏమేమి కాలేదు అనుకుంటారు మీరు? మీ ఉద్దేశం మామూలుగా పింఛను ఎగ్జాంపుల్, పెన్షన్ మహిళలకు 2500 రూపాయలు అని చెప్పినాడు కదా. సో ఇట్లా దానికంటే ఇంపార్టెంట్ పెన్షన్ ఆల్రెడీ ఇస్తుంది, కానీ పెంచిన పెన్షన్ ఇవ్వలేదు. పెంచిన పెన్షన్ ఇవ్వలేదు, కానీ రేషన్ సన్నబియ్యం ఇస్తానైతే చెప్పలేదు కదా. సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తారు కదా వీళ్ళు, బీజేపీ. సరే, వేరే రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు వేరే రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా, మనది ఒకటే కేంద్రం మొత్తంలో ఒకటే రాష్ట్రం కాదు కదా, వేరే రాష్ట్రాలలో కూడా ఎందుకు ఇవ్వట్లేదు? సరే, ఇచ్చిన కాడైతే వాళ్ళు చెప్పుకుంటారు కదా, మేము ఇస్తున్నామని చెప్పుకుంటారు కదా. అదే ఇచ్చింది అందరూ చెప్తారు, ఎవరని చెప్తారు. నేను కూడా అంట, నేను ఏం నా పాత్ర లేకపోయినా నేనే చేసిన అంట, ఒప్పుకుంటావా? ఒప్పుకోలేం కదా. అట్లా బీజేపీ ఇస్తలేదు సన్నబియ్యం. వాళ్ళది ఎంత అమౌంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపీస్ పడుతుంది అనుకో, ఎగ్జాంపుల్ అంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపీస్ అనుకో, 28 వాళ్ళు ఇస్తే 12 రూపీస్ అయితే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే పెట్టుకోవాల్సిందే కదా. అవునా కదా. అట్లా దాన్ని బట్టి మీకు చెప్తున్నా, వాళ్ళు చేసే పని వాళ్ళు, వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు. ఎవరిని నేను వాళ్ళని అనేటట్లేదు, వీళ్ళని అనేటట్లేదు, ఇద్దరిని చూసుకోవాల్సి. అంతేనా కదా. ఉద్దేశం కాంగ్రెస్ మళ్ళీ ఓవరాల్గా కాంగ్రెస్. ఇదేనా మీరే? సో ఇక్కడ పెద్దమర్పేటనా? అవునా. ఇది జిహెచ్ఎంసీలో యాడ్ అయింది, పెద్దమర్పేట డివిజన్ సపరేట్ డివిజన్ అయింది. సో ఒకవేళ 3 నెలల ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కదా. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడైతే ఎక్కువ మాట కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతారా? ఏ పార్టీ కాదు, న్యూట్రల్ నేను. ఎందుకు కాంగ్రెస్ పార్టీ? నేను ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నా, ఒకసారి కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నా. ఎందుకు మా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? టీఆర్ఎస్ మొత్తం ఉనికి కోల్పోయింది, క్యాడర్ లేదు. అంతా కాంగ్రెస్లో జంప్ అయ్యారు బాగా. టీడీపీ వాళ్ళు అప్పుడు బాగుండే, టీడీపీ వాళ్ళంతా కాంగ్రెస్ పోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ అంత ఉనికి లేదు. ఇప్పుడు ఇదే ఇంత పెద్ద టౌన్ కదా, ఇక్కడ టీఆర్ఎస్ మీటింగ్ పెడితే 50 మంది రారు, అట్లుంది. కేటీఆర్ బాగానే దూసుకోసంగా కేటీఆర్. కాంగ్రెస్ ఏమో ఇప్పుడు ఇక్కడ పెడితే 200-300 మంది వస్తారు, వాళ్ళకి 50 మంది కంటే ఎక్కువ రారు, అట్లుంది పరిస్థితి. ఇది ఎంక్వైరీ చేసుకో ఈ మొత్తంలో. అంటే ఇప్పుడు కేసీఆర్ కంటే ఆరోగ్యం బాగాలేక ఆయన బయటకు వస్తలేడు, కేటీఆర్ నమ్మతలేరు మరి టీఆర్ఎస్ కార్యకర్తలు? అదే వ్యతిరేకత ఎక్కువ ఉంది, కేటీఆర్ మీద అహంకారం అట్లాంటిది ఉంది కదా, దానివల్లనే మైనస్. అధికారం పోయినా ఇంకా అహంకారం పోతలేదు ఆయనకు, అహంకారం ఎక్కువనే ఉంది. కేసీఆర్ అంటే జర అంతా ఉండకపోవు, ఈ కేటీఆర్ వచ్చే వరకే మైనస్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా కూడా అంత ఎవరికి టీఆర్ఎస్ అంటే పోవాలనిపిస్తలేదు ఎవరికి. కొంత గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తా ఉంది కదా. వ్యతిరేకత ఉన్న వాళ్ళ అహంకారంతో ఇది ఇంకా కనుమరుగు అయితలేదు, వీళ్ళదే ఫోకస్లు ఉంటుంది. టీఆర్ఎస్ కాస్త అహంకారం తగ్గించుకుంటే వాళ్ళ వైపు చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళ అట్లా కూడా కావచ్చు.
ఏం మారింది మరి 2 నెలల కాలంలో పెద్దమ్మపేట? కు అట్లా ఇస్తే పగ్గాలు చేంజ్ అవుతుంది ఇమీడియట్గా. ఇది ఎంత ఉంటే మామూలుగా ఇది ఇంతే ఉంటుంది ఇక. పెద్దమ్మపేట ఏం మారింది మరి 2 నెలల కాలంలో? పెద్దమర్పేట అంటే ఇక కొంచెం ఏం మారలే, ఇక గట్లనే ఉంది. కొన్ని బ్రిడ్జిలు అయినాయి, చెరువు కూడా కొంచెం డెవలప్ చేసిర్రు, కొంచెం అయిందిలే అప్పటికి. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అయింది, అప్పుడు చెరువు సుందరీకరణ అవన్నీ కొద్దిగా వేసిండ్రు, వాళ్ళు కూడా చేయలేదని ఏం లేదు. వాళ్ళు కూడా కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి బెటర్ అంటారు. కేఆర్ కూడా చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తుండు. ఇద్దరి వాళ్ళదో టైప్ వీళ్ళదో టైప్. ఇంకా వ్యతిరేకత అనేది రాలే ఇంకా రేవంత్ రెడ్డి మీద. ఎందుకంటే ఈ రేషన్ కార్డులు, ఈ మహాలక్ష్మి ఇవన్నీ అమలు అవుతున్నాయి కదా. అంతా ఓటు తిట్టేటోళ్ళు అయితే లేరు గ్రౌండ్ లెవెల్లో. బయట మనం పెద్ద పెద్ద వాళ్ళు అనుకునేది, కానీ లేబర్ టైప్ వాళ్ళది అట్లా ఎట్లుంటుంది. ఇస్తుండు కాబట్టి రేషన్. ఎవరికి ఇస్తారన్న టికెట్లు మరి 3 పార్టీల నుంచి ఎవరెవరు పేర్లు వినిపిస్తున్నాయి? పేర్లు ఏమి వినబడతలేవు మన ఇక్కడ. ఇంకా అది వస్తే కదా వినబడేది. ఇప్పుడు కాంగ్రెస్ జైపాల్ రెడ్డి అంట, టీఆర్ఎస్ పార్టీ కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి అంట. ఐడియా ఉందా మీకు? ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డికి సెట్లు ఉంటుంది, వ్యక్తిని ఏమైనా చూసే అవకాశం ఉంటుందా? ఏమో ఈ మా ఊర్లో అయితే అంత ఏముండదు, ఇక్కడ వాళ్ళ ఊర్లో ఏమో, ఇక్కడ ఏముండదు. బీజేపీ ఏమైనా ప్రభావితం ఉంటుందా? బీజేపీ అయితే ఏం లేదు, బీజేపీ ఏముండదు ఇక్కడ. తక్కువనే, థర్డ్ ప్లేస్ వస్తుంది అంతే. అన్న నమస్తే. ఏం పని చేస్తుంటాను మీరు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా, హాస్పిటల్ డ్యూటీ చేస్తాను. ఓకే. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో అప్పుల పాలు చేసిండు, ఇప్పుడు ఈయననేమో జర తీసుకుంటూ వస్తుంది కదా, కొద్దిగా టైం పడుతుంది మనకు. అని అంటే రియల్ ఎస్టేట్ దందా ఎట్లుందని? దందా అంటే జర టైం పడుతుంది, ఏకదం కావాలంటే కూడా కాదు కదా. కొంతమంది ఏమో కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంటుండే, ప్లాట్లు అమ్ముడు పోతుండే, కొంత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం ఆగం చేసి అంటారు. జనాలకు అసలు అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం, అసలు అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు రేవంత్ పరిపాలన బాగుందా? అవునా? ఇప్పుడు ఈ కేసీఆర్ ఏం చేసిండు, రైతు బంధు ఎందుకు ఇచ్చిండు ఆయన? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇయ్యాలి కదా, ఎందుకు సోమరిపోతులను చేసిండు అందరినీ, అంతేనా? అంటే ఎవరేమి ఇంటికెళ్ళి ఇయ్యారు కదా రాజకీయ నాయకుడు అన్నప్పుడు, మన పైసలు ఆయన బదనాం చేసిండు. అసలు రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకు రైతులకు ఉంది కదా, మరి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మాకేం లేదు, మరి మాకు ఇస్తాడా? అంతే. ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీలో కలిసిందా ఈ కుంట్లూరు కూడా? అవునా? పెద్దమర్పేట మొత్తం ఒక డివిజన్ కిందికా? ఇది పెద్దమర్పేట డివిజన్ కిందకి వస్తారు. ఇప్పుడు డివిజన్ ఇంత ముందు ఉండే, ఇప్పుడు ఎల్బినార్ జోన్ పోతుంది. ఇప్పుడు పెద్దమర్పేట డివిజన్ కిందకి రాదా? అంటే పెద్దమర్పేట ఇప్పుడు మున్సిపల్ అయింది కదా, ఎల్బినార్ జోన్ పోతుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చాయి అనుకో, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మరి కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ అధికారం ఏ పార్టీ ఉంటే అదే గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్? మరి ఇప్పుడు 2 నెలల కాలం ఇచ్చిన హామీలు ఈయన కూడా నెరవేర్చలే అంటారు కదా. ఇక మనం మస్తుగా మాట్లాడుకుంటామయ్యా, మాట్లాడుకున్నంత మాత్రంలో ఏది కాదు. ఇప్పుడు ఆయన చేసిండు అప్పులు, ఆయన అప్పులు చేసిపోయిండు, మరి ఎవరు తీరాలి? ఇప్పుడు నువ్వు పోయినావు అనుకో, నువ్వే కట్టాలి కదా. అది ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అభ్యర్థులు? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 అభ్యర్థులు ఉన్నారా? గట్టినే ఎవరు వీళ్ళు? మరి గట్టిగా ఉంటాం. ఎవరెవరు? ఏం పేరు వాళ్ళ పేరు? వాళ్ళ పేర్లు ఇంకా తెలియదు, ఇంకా రాలే బయటికి. ఓకే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ట్రై చేస్తారు మరి? ఇంకా తెలియదు, అంటే ట్రై చేసే వాళ్ళు ఉంటారు కానీ. ఇగో మనము జాబ్ చేసుకుంటామయ్యా, ఈ ఏడు నిలబెడతాడు, వాళ్ళు నిలబెడతాడు, మనకి ఎందుకు? పైసలు పెడితే గెలుస్తారా? అవు మరి పైసలు ఏమోను గెలుస్తాడు. ఇప్పుడు ఓటే వేయించుకుంటాడు, తర్వాత పని చేయరు, అంతే కదా. పైసలు ఇచ్చామని చెప్తుంటారు, మళ్ళా ఎందుకు? అవసరమా? అంటే పైసా మీదనే డిపెండ్ అయి ఉంటాయి ఎలక్షన్స్. ఇక అవు మరి వాళ్ళు నేర్పించిన పువ్వనే కదా. అంతే. ఓకే. టఫ్ ఉంటుంది అయితే. టఫ్ ఉంటుంది, కాకపోతే కాంగ్రెస్ విన్ను. నమస్తే. నమస్కారం. ఏం చేస్తుంటారా మీరు? పొలిటీషియన్స్, బీఆర్ఎస్ పార్టీ మాది. బీఆర్ఎస్ పార్టీ ఎట్లుంది రేవంత్ పరిపాలన, మీ పరిపాలన, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎవరిది బెటర్ అనిపిస్తుంది మీకు? అంటే జెన్యూన్గా చెప్పాలి, బీఆర్ఎస్ అని చెప్పి బీఆర్ఎస్ బాగుండదు. మరి బీఆర్ఎస్ అంటే మేమేమి ఒక పథకం కూడా మాకు వచ్చింది ఏం లేదు, కానీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇంటింటికి వచ్చేటివి. ప్రతి ఊరికి హనుమాన్ టెంపుల్ ఎట్లయితే ఉంటుందో అట్లా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేవి జరిగినాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? అంతా దోచుకున్నాడు దాచుకున్నాడు తప్ప ఏం లేవు అందులో. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మాది గతం మున్సిపల్ అయ్యి కూడా గత 10 ఏళ్ళు అవుతుంది.
మాది ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఉండాల్సిన సిచ్యువేషన్ మాది వాస్తవానికి. అట్లాంటిది 10 ఏళ్ళ ముందే మాది మున్సిపాలిటీ చేసారు. ఇంకో 5-10 ఏళ్ళ తర్వాత మాది జిహెచ్ఎంసీలో కలవాల్సింది పోయి దానికి కూడా ఇప్పుడు కలుస్తుంది. ఇప్పుడు చూస్తే మా దగ్గర మ్యాక్సిమం దాదాపు చెరువు ఉంటుంది, FTLది ఉంటుంది అంతా. ఇప్పుడు మూసీదే ఉంది. ఒక్క పరిష్కారం కూడా లేదు. పైప్ లైన్ చక్కగా లేదు మా దగ్గర, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, అంతా మైనింగే మా దగ్గర ఉన్నది. దాన్ని తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపి అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ మైనింగ్ అన్ని జరపాలి. ఇక్కడ నుంచి కంకర్ క్రెషర్స్ ఉన్నాయి మా దగ్గర, డాంబర్ ప్లాంట్ మా దగ్గరనే ఉన్నది. ఇవన్నీ పొల్యూషన్ అంతా ఉన్న దగ్గర తీసుకొచ్చి జిహెచ్ఎంసీ చేస్తే అంటే అది కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ దాన్ని జిహెచ్ఎంసీ చేయడం కూడా మరి ఏ రెవెన్యూ చూసారో తెలియదు, కానీ వాళ్ళు ఏం చేసిరు అంటే ఒక డివిజన్ వచ్చేసి 55,000 పెట్టిరు, ఇంకొక డివిజన్ తీసుకొచ్చి 15,000, 20,000 పెట్టినారు. ఈ 4 ఊళ్ళు ఏదైతే బాచారం ఉన్నదో, తానాథ్పేట, గౌరెల్లి, కొద్దిలోపూర్, తిమ్మాయిగూడెం కలిసి ఇవి దాదాపు ఇంకొక 10 ఏళ్ళు పోతే కానీ ఇవి సర్పంచ్ ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఇవి. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్ కూడా జిహెచ్ఎంసీలకు మార్చారు. డెవలప్మెంట్ కోసమే డివిజన్ వారీగా మార్చినాము, దాంట్లో యాడ్ చేసినాం అంటా ఉన్నారు కదా. ఏం డెవలప్ అయింది ఇప్పుడు అట్లా అనుకుంటే? సాబ్నార్ ఏం డెవలప్ అయినది? అట్లా చూసుకుంటూ పోతే కుమ్మర్కుంట హైత్నార్ అంటారు, హైత్నార్ ఇంకా పోతే కుమ్మర్కుంట అని ఉంటుంది. ఏం డెవలప్ ఉంటుంది అది? అక్కడ పోతే ఈ రోజుకి కూడా హైత్నార్ జీ స్కూల్ సైడ్ చూస్తే ఒక చిన్న వర్షం వచ్చినా కానీ నీకు రాకపోకలు అన్ని బంద్ అవుతాయి. ఇంకా అట్లాంటి ఏరియాలలో బంజారా కాలనీ చూడండి, అట్లా ఎన్ని లేవు మన దగ్గర. ఇప్పుడు నాగోలు చూడండి, బండ్లగూడ ఏరియా చూడండి, మీరు కళ్యాణ లక్ష్మి, శుభం గార్డెన్ సైడ్ చూడండి, చిన్న వర్షాలు వచ్చినా కానీ నీకు ట్రాఫిక్ జామే ఉంటుంది. మన దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ ఈ వ్యవస్థనే సక్కలేదు. ఇంకా జిహెచ్ఎంసీ వచ్చి మనం ఏం డెవలప్ అవుతుంది అది చెప్పడం తప్ప కానీ అట్లాంటి దానివల్ల ఏం యూజ్. దేనికోసం జిహెచ్ఎంసీలో యాడ్ చేసిన మీరు అనుకుంటారు? ఇప్పుడు ఏదో 3-4 కార్పొరేషన్లు అంటున్నారు, మరి అవి ఎంతవరకు అయితే అని చూడాలి. ఇప్పుడు ఇంకో విషయం ఏం చెప్తున్నారు, ఇప్పుడు సైబర్ ఇవన్నీ దీనివల్ల 3 కమిషనరేట్ చేయాలి అంటున్నారు. 3 కమిషనరేట్ ఏంటంటే ఇది ఏం చేయాలి? వాస్తవానికి చూస్తే మనం హిస్టారికల్గా చూసుకుంటే హైదరాబాద్ ఉన్నది మన దగ్గర, హైదరాబాద్ కమిషనరేట్ అంటారు, సైబరాబాద్ అంటారు. అట్లా చూసుకుంటే పోతే సికింద్రాబాద్ మనది లష్కర్ బోనాలు అంటారు. లష్కర్ బోనాలు చూసినప్పుడు సికింద్రాబాద్ మనది చేయాలి, కాకపోతే ఆ ప్రస్తావన చేస్తలేరు. ఇప్పుడు మరి దాని నుంచి మరి ఏం చేస్తారు అనేది చూడాలి. అది పెద్దమర్పేట డివిజన్ కిందకి అనేది కుంట్లూరు కూడా ఇప్పుడు కుంట్లూరు కమిషనర్ వార్డ్ అని చెప్పినారు, ఒకటేమో పెద్దంబర్పేట వార్డ్ అంటున్నారు. కానీ పేరుకు కుంట్లూరు వార్డు పెట్టినారు, కానీ దాంట్లో ఓట్స్ మాత్రము కుంట్లూరు ఓట్స్ లేవని అంటున్నారు. దానివల్ల ఒక్కటే వార్డుకు పెద్దంబర్పేట వార్డు వచ్చేసి 55,000 ఓట్ బ్యాంక్ ఉందని అంటున్నారు. అది ఎట్లా డిఫైడ్ చేస్తారు, ఇంకేమో షెఫ్లింగ్ ఏమైనా చేస్తారా ఏందనేది ఇంకా పోతే 4 రోజులు పోతే కానీ తెలియదు. మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెద్దమర్పేట, కుంట్లూరు కలిసి ఒక డివిజన్గా చేయబోతున్నారంట. పెద్దంబర్పేట, కుంట్లూరు డివిజన్ అంటే మా పాత మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో దాన్నే ఒక డివిజన్ చేసినారు. అదే 50-55,000 ఉన్నది. ఇప్పుడు ఈ 4 ఊళ్ళు ఏవైతే కలిసినాయి, ఇప్పుడు గౌరెల్లి, ఇప్పుడు విలేజెస్ ఎంత ఉంటాయి? మా అంటే 2,500-3,000 ఓట్లు ఉంటాయి. బాచారం ఉన్నది, ఒక తానాథ్పేట ఒకటి 4,000 చిల్లర ఉన్నట్టుంది. కొద్దిలోపూర్, తిమ్మాయిగూడెం కలిసేసి ఇప్పుడు ఇంతకు ముందుకు కొద్దిలోపూర్ కిందకి తిమ్మాయిగూడ ఆమ్లెటే అది. అట్లాంటివి ఏముంటాయి? అవి అంతా గ్రీన్ జోన్ బెల్ట్, ఏది బఫర్ జోన్ అంతా చెరువు సైడే ఉంటుంది, మూసీ సైడ్ ఉంటాయి అవి. ఇప్పుడు అది బెల్ట్ ఇస్తే ఏమొస్తుంది? మా అంటే 15,000-20,000 ఉంటుంది. అది వార్డు వచ్చేసి ఏమో కుంట్లూరు పేరేమో కుంట్లూరుది పెట్టిరు, కాకపోతే దాని మొత్తం రెవెన్యూ అంతా వచ్చేసి దాన్ని 4 ఊళ్ళకి పెట్టిరు. మా అంటే 15,000 ఏమో ఉన్నాయి. దానివల్ల యూజ్ ఏముంటుంది అని. అట్లాంటప్పుడు నువ్వు చెరసాగం పెట్టినా కానీ ఏమైనా యూజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరెవరు ట్రై చేస్తారు టికెట్? ఆల్రెడీ సపరేట్ డివిజన్ అనేసరికి అందరూ ముందుకు వస్తారు, టీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు వస్తాయి. ఎవరెవరు ప్రయత్నం చేస్తారు టికెట్ కోసం? రిజర్వేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడైతే ఇప్పుడు ఇట్లా చూసుకుంటూ పోతే కాంగ్రెస్ లో ఒకరు ఉన్నారు, 2-3 కాంగ్రెస్ ఆస్పిరెంట్లు ఉన్నట్టు ఉన్నారు. ఎస్సీకి వస్తే మా దగ్గర వేరే తోళ్ళు 2-3 ఉన్నారు పార్టీ నుంచి. టైం వచ్చినప్పుడు మరి ఇక్కడికి వెళ్ళి అక్కడ జంప్ అవుతారా ఏందనేది చూడాలి. ఎవరెవరు ఉన్నారు? బీఆర్ఎస్ నుంచి ఎవరెవరు ఉన్నారు? బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే మా దాంట్లో ఇక్కడ ఇదముల బలరామ్ అని ఉన్నారు. ఆల్రెడీ ఆయన ఉన్నాడు, ఆయన కంటెస్ట్ చేస్తాడని చెప్తున్నారు. ఇప్పుడు మరి ఇక్కడ ఏమైతుంది అనేది తెలియదు, చూడాలి. కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఉన్నారు, కళ్యాణ్ వెంకరెడ్డి అని ఉన్నారు. ఇంట్లోకి పోతేనేమో సిద్ధంకి కృష్ణారెడ్డి ఉన్నాడు, కొత్తపల్లి జయపాల్ రెడ్డి అని ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే చామోలు ఉన్నారు, అక్కడ మదన్ రెడ్డి అనే ఒక సంథింగ్ తట్టెనారం నుంచి ఉన్నట్టున్నారు. చూడాలి మరి. మీ పార్టీ నుంచి ఎవరు టికెట్ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? మరి పార్టీ టికెట్ అనుకుంటే ఇప్పుడు మొన్న చూసినాము గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో చూసుకుంటే ఏదైతే జనరల్గా ఏం నడుస్తుంది అంటే ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 80-90% గవర్నమెంట్కి ఫేవర్ కావాలి, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ. కాకపోతే దాదాపు ఒక 40-45% దాకా బీఆర్ఎస్కి వచ్చింది. గుర్తు లేనప్పుడే అంత వచ్చినాయి అంటే ఇప్పుడు వచ్చేది గుర్తుతోటి. ఒకవేళ తారుమారు అయినాయి అంటే ఇవే 80% వస్తుంది, 80% బీఆర్ఎస్ వస్తుంది అవసరమైతే. గుర్తు వచ్చినప్పుడు తెలుస్తుంది ప్రభంజనం ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే జనరల్ మామూలు ప్రైవేట్ సింబల్స్ కాబట్టి వాళ్ళకు అట్లున్నప్పుడే 45% అభ్యర్థులు వచ్చినారు. ఇప్పుడు ఈ గుర్తుంటది కాబట్టి 100% బీఆర్ఎస్ కి ప్లస్ ఉంటుంది. ఇక్కడ పార్టీని వ్యక్తి 2 రకాలుగా చూసి మీకు అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటే 2 చూస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు పలుకుబడి ఇది ఆర్థికంగా కూడా గట్టిగా ఉండాలి. ఫస్ట్ టైం కదా. జనరల్ గా చూస్తే ఇప్పుడు
మన జిహెచ్ఎంస్లో ఏదైతే ఖర్చు ఉంటుందో ఇప్పుడు దీనికి భిన్నంగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కార్పొరేటర్ కాబట్టి దాదాపు ఎక్కువనే ఉంటుంది. ఓట్ బ్యాంక్ కూడా ఓటింగ్ శాతం కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ నడుస్తుంది. ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. దాన్ని బట్టే చూస్తారు ఇక. ఓకే, థ్యాంక్ యూ. ఏం పని చేస్తున్నావు? నేను నిచ్చెనలు కొడతా. నిచ్చెనలు కొడతావా? నిచ్చెనలు, గోతడకలు, పెళ్లి మండపాలు, ఇంకా వేరే చిల్లర బ్యానర్ బద్దలు అన్నీ చేస్తాం. ఎంత సంపాదిస్తావు రోజు? రోజుకు 800 అట్లా పడతాయి అంతే. ఏం చేస్తావు 800 మరి? ఆ 800 ఇంట్లో వేస్తా. ఇంట్లో ఏం తీసుకోవాలి? నేను తీసుకున్నాను. మరి ఖర్చులకు ఎట్లా? మందు తాగాలి పొద్దుకంగా. నా మందుకు అంటానంటే నా ఇప్పుడు అక్కడ పనిచేసిన వేరే దగ్గర పనిచేసిన డబ్బులు చాలా రోజుల నుంచి దాపెట్టుకున్నా. అవే డబ్బులు వాడుకుంటాడు. ఎంత దాపెట్టివే పైసలు? 10,000 దాపెట్టి రోజు కొద్ది కొద్దిగా తీసుకొని కొద్దిగా తీసుకుంటా. 50-100 అట్లా తీసుకుంటా వాడుకుంటాం. ఎంత తాగుతావు పొద్దుకంగా? పొద్దుముకల్లా ఒక 2 శిష్యుల మందం తాగుతా. అయితే డాక్టర్లను అడిగితే ఒక శిష్య మాత్రం తాగమన్నారు అంతే. ఎక్కువ తాగని చెప్పి ఎక్కువ తాగద్దు అన్నారు. అప్పటి నుంచి కొద్దిగా తక్కువ అయింది. కలర్ వేసుకోకపోతే తెల్లగా అయింది చుట్టూ. ఇది చిన్నప్పటి నుంచి ఇట్లే ఉంది సార్, కానీ మంచిగా ఉంది తెల్లగా మొత్తం. ఇప్పుడు ఓటు ఇక్కడ కుంట్లూరులో ఉందా? ఓటు ఇక్కడనే ఉంది. అవునా? ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ఎట్లుండేనా అప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? మాకు అప్పుడు కేసీఆర్ పాలన కొద్దిగా మంచిగా అనిపించింది. మంచిగా ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయలేదానే? మాకు ఆ సారు ఏం చేయలేదు కదా. కేసీఆర్ ఏం చేసిండు మరి? నీకేం చేసిండు? మాకు కొద్దిగా అక్కడ పని చూపించిండు. ఆ డబ్బులే అక్కడ ఇల్లు కట్టుకున్నాను నేను. ఏం పని చూపించండి కేసీఆర్? అంటే అక్కడ మండపాలు, అవి పెళ్లి మండపాలు, గోపురాలు అన్నీ కడతాం మేము. ఇప్పుడు ఈ 3 నెలల ఎలక్షన్లు వస్తున్నాయి ఇక్కడ. మళ్ళా ఏ పార్టీ గెలుస్తుందంట? టీఆర్ఎస్, బీజేపీయా, కాంగ్రెస్? సార్ నాకంతా చదువు రాదు. చదివేముంది కానీ నువ్వు ఏ పార్టీకి ఇస్తావు? కారు గుర్తుకి ఇస్తావా, చేయి గుర్తుకి ఇస్తావా? అప్పుడు సార్ని అడుగుతాము. ఈ సార్ ఉన్నాడు కదా, ఆయన ఎడ్యుకేషన్ ఎక్కువ చదివిన ఆయన బట్టి అడుగుతాము. అడిగి ఇస్తాము. నీకంటే అభిమానం ఉంటుంది కదా, ఏదో ఒక గుర్తు పైన, ఏదో పార్టీ పైన ఉంటుంది. కానీ ఇప్పుడు మాకు ఎవరైతే మంచిగా చేస్తారో ఆలోచించుకొని ఓటేస్తాం. ఎవరెవరు ఉన్నారు? ఏ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారా? పేర్లు తెలుసా నీకు? ఎవరి పేరు? ఆయన శివరాములు అంటానని ఉన్నాడు. ఇంకొక ఆయన ఇది వెంకటరెడ్డి సారు, ఇంకా చమ్మ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళు ఉన్నారు. ఎవరెవరు అడుగుతున్నారు టికెట్? ఎవరన్నా అడుగుతున్నా తెలుసా ఏమన్నా? తెలియదు సార్, తెలియదు. వాళ్ళు వస్తేనే ఇంటికి వస్తే ఇంటికాడికే వచ్చి ఇంటికి దగ్గరే మాట్లాడి ఎవరికి ఏమంటే అక్కడ అయితే తెలుసు. నేను అక్కడ పనిచేసిన ఎక్కువ. ఇక్కడ వచ్చి కొన్ని 5 ఏళ్ళు కూడా కాలేదు అంతే. అక్కడ అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు తెలుసు అన్నమాట. ఏం పని చేస్తావు? ఏం పని వీటికి కాలు రెక్కలు ఇరిగినాయి, ఇంట్లోనే ఉంటాం. ఎట్లా మరి పైసలు ఎట్లా ఖాళీగా ఉంటాయి? మరి ఏం చేయాలి? అడక తింటున్నాం గిట్టనే దుకాణం పోంటి. ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏం లేవు. ఇల్లు ఉందా? ఇల్లు ఉంది ఒకటి, పంచాంతికి ఇల్లు ఉంది. కోపిన బియ్యం అవి తింటున్నాం. ఇంకేమున్నాయి? ఈ కంట్రోల్ బియ్యం వస్తున్నాయి, అవి తింటురా? అవును. మరి సన్న బియ్యమా, దొడ్డు బియ్యమా? అన్ని అవి దొడ్డు బియ్యం కలుపుతుండే ఇన్ని వెళ్తున్నాయి. అన్ని నూకలు 10 కిలోల బియ్యం వెళ్తలేవు. సన్న బియ్యం ఇస్తున్నారు అంటారు కదా? సన్నయ్య అని అంటారు కానీ అవే దొడ్డుకి వస్తున్నాయి. ఇట్లా కేసీఆర్ రోడ్ మంచిగా ఉండేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక మంచిగా ఉందా? ఏం చేస్తున్నాయో మాకు ఒకటి బస్సు పిరిపెట్టిండు, చేతగాని వాళ్ళకి ఇరగబడ్డ నూకేస్తుండు. బాగా తిరుగుతున్నట్టుగా బస్సులలో. పోటీలకు ఎరక మాకు చేతగాని వాళ్ళు ఎవడు ఎక్కిస్తుండు, నూకేస్తుర్రు. ఇట్లా ఇంట్లో గొడవలు అవుతాయి కదా, అప్పుడు ఇంట్లోనే పడి ఉంటుండే. ఇప్పుడు గొడవలు పెట్టుకుంటారంట, ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కి పోతున్నట్టుగా. ఇంకా పోతుర్రేం బిడ్డ, మాకు చేత కాక మేము పోతలేము. ఎన్నడన్నా పోతే నూకేస్తుర్రు. మీరే ఎక్కుతారు, ఆధార్ కార్డు తీసుకుంటారు, ఫ్రీగానే ఎక్కేస్తారు అంతే కదా? ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు ఏమి ఇచ్చింది 2 ఏళ్ళ? తులం బంగారం, కళ్యాణ లక్ష్మి. కళ్యాణం వచ్చిండేది ఏం లేదు. ఆ కేసీఆర్ ఇచ్చినాయి 2,000 3,000 అన్నాడు, ఇస్తానే లేడు. 2,000 కూడా ఇస్తారా మీకు? 5 పైసలు లేవు. అంతేనా?
అడుగుతురా మరి? అడగాలి కదా మనం. ఏం అడుగుతున్నాం, అడిగితే వస్తలేవు అంటారు మరి. అరే కేసీఆర్ కూడా సరిగ్గా వస్తలేవు. ఏడా బస్సులలోనా? ఆ, అగో నా బిడ్డ నా కాలనీలో అయితే మొత్తమే నీళ్ళు వస్తలేవు. అంతేనా? ఆ, ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయంట, 3 నెలలు వస్తాయంట. మరి ఏమొస్తాయో బిడ్డ, ఏం చేస్తారో ఎలక్షన్లు వస్తే ఏం వస్తే ఇప్పుడు వచ్చాయనుకో 3 నెలలు వచ్చాయనుకో ఎలక్షన్లు, ఏ గుర్తుకేస్తావు? కారు గుర్తుకా, చేయి గుర్తు? ఏదో అనుకో. పైసలు ఎవరు ఎక్కిస్తారు అంతే కదా. నువ్వు ₹1,00,00,000 నీకు ఇస్తా. పైసలు ఇస్తే ఇస్తావు కదా, లేకపోతే ఇయ్యవు ఇక. ఎందుకయ్యా పైసలు దానం ఆనా నుంచి పైసలకి వేసినావా? ఇప్పుడు అట్నే తయారయ్యారు కదా ఎవరు ఎవరు ఊరు మంచిగా ప్రాబ్లం చేస్తే మంచిగా ఇస్తారు. ఇసొంటి నడక తినమంటే కూడా ఒక ₹10 ఇస్తలేరు. ఇప్పుడు నేను ఆకేసుకుంటున్నా, ఇచ్చిపో బిడ్డ అంటే 10 ఇస్తావు. ఇక కాళ్ళ నొప్పులు లెక్కలు చేతగాక ఇరుగా కూర్చున్నా గతుకండ పోయి ఆడుకుంటా. ఆ కేసీఆర్ ఏమైనా ఇస్తుండమా? ఆయన ఇస్తుండేమని దేవంత రెడ్డి 3,000 అని 5 పైసలు లేవు. గవే 2,000. ఇక్కడ కండువాలు వేసుకొని తిరుగుతారు కదా, వాళ్ళకి అడగాలి మరి నువ్వు. ఏమో ఎవరో నాకు కండ్లు కాని వస్తాయని, నాకు కండ్లు కాని రావు, గిళ్ళు కాని రావు, ఏది కాని రావు. గంతే మాట్లాడుకొని పోతారు. సీరియల్ వంచుతాం అని ఏవి లేవు. మహిళా సంఘాలలోకి ఇచ్చినట్టుగా ఏమో ఉండ్రుగా మహిళా సంఘం వాళ్ళు ఆమెనే వస్తున్నా. ఇప్పుడు మహిళా సంఘంలో చీరలు ఇచ్చినట్టు కదా. మాకు వెళ్ళే సార్ ఇక్కడ ఎలక్షన్లు రాలేగా, ఎలక్షన్లు ఎప్పుడు ఇచ్చాడంట. మీరు ఆ సంఘంలో ఉన్నారా? ఉన్నాము. బ్లూ కలర్ సారీస్ ఇచ్చారు కదమ్మా, ఇవ్వలేరు. మీరు అడగలేదా? మాకు ఇక్కడ ఎలక్షన్లు కాలే కదా సార్, ఇక్కడ ఎలక్షన్లు అయినప్పుడు ఇస్తారట. ఎలక్షన్లతో సంబంధం ఏం లేదు. అట్లా ఏనన్నట్టుగా అట్లా ఏననే చెప్పిండంట. ఎలక్షన్లు అయినప్పుడే ఇస్తానంట, సంఘాలకైనా ఎవరికైనా. ఊర్లలో అయినా ఊర్లలో ఇచ్చిండంట. ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు చీర ఇస్తే అలా ఓటేయాలి. ఎందుకు వేయాలి ఓటు? మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం. ఉట్టి ఎందుకు వేస్తాం? మాకు ఉంటానికి ఇల్లు కిరాయిలు ఉన్నాం మేము తెలుసా. 20 ఏళ్ళు 22 ఏళ్ళు సార్ కిరాయిలు ఉంటున్నాం మేము. ఇందిరా మిల్లు ఇస్తుండు కదా, కట్టుకోలేదు. ఏడిస్తలేరు మాకు, అసలు జాగలేదు, ఏం లేవు. 20-25 ఏళ్ళ సార్ ఇన్నే ఉంటున్నా నేను. అప్పుడు కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఒడియలే వచ్చిన వాళ్ళ మళ్ళీ అడుగుతానే ఉన్నాం, మస్తు తిడుతూనే ఉన్నాం. కానీ వస్తురు ఇస్తాం అంటారు, పోతురు. కాకపోతే అవే 3,000 2,000 5,000 చేతిలో పెడతాం అంటారు. మేము ఇట్లా ప్రచారానికి తిరిగినాం కానీ కష్టం చేసుకుంటా ఇట్లా ప్రచారానికి రమ్మంటే పోయినాం, వచ్చినాం. దానికి కూలి అన్నట్టు ఇచ్చారు మాకు, అంతే. ఆడ ఏమి ఇవ్వలే, మేము తీసుకోలే. ఏం మారింది మరి? కేసీఆర్ పోవాలంటే ఆయన పోయిండు. ఈయన వచ్చినాక మారలే. ఏం మారింది సార్? ఏం మారింది చెప్పు? ఏం మారలే అసలు. మారినోళ్ళకి మారిందేమో, తిరుగుతురు పని బాట లేనోళ్ళు, బండ్ల బస్సులు ఊటి పిరి బస్ అయిందని తిరుగుతురు. మరి ఎందుకు అవసరం లేదు, తిరగడం అవసరమా? ఇలా కానీ ఉంటున్నాం, తింటున్నాము. రేవంత్ రెడ్డి ఒక ఫ్రీ బస్ తప్పించి ఇంకేమని ఇచ్చిండా? ఏమి ఇవ్వలేదయ్యా, మాకైతే ₹1 బిల్లు ఇవ్వలే. మేము చెప్తున్నాం కదా, ₹1 బిల్లు ఇవ్వలే. ఏడ చెప్పమనే చెప్తాం. ఉచిత కరెంట్ ఇస్తున్నట్టు కదా, గ్యాస్ ఇస్తున్నట్టు. కరెంట్ ఇస్తుండు గ్యాస్లు అయితే లేవు, ఉచిత కరెంట్ అయితే ఇస్తుండు. మేము రెంట్కున్నలో పోతుంది, మాకేం పోతుంది? మేము రెంట్కే ఉన్నాం. ఇప్పుడు 2,500 ఇస్తాడు, పింఛన్లు ఎక్కువ ఇస్తాడు. ఏమి ఇవ్వలే, ₹1 బిల్లు ఇవ్వలే. మాకు ఇల్లు లేవు, ఏ లేవు. నేను చెప్తున్నాగా. తులం బంగారం ఎవరికైనా ఇచ్చిరా పెళ్లి అయిన వాళ్ళకి? లేవు. మరి ఇప్పుడు ఈ 3 నెలల ఎలక్షన్లు వస్తాయట. జిహెచ్ఎంసీలో భాగంగా ఈ కుంటూరులో కూడా ఎలక్షన్లు వస్తాయి. పెద్దమరపేట కిందకి వస్తుంది అంటే ఏ పార్టీ కొట్టేస్తారు మరి? కారు గుర్తా, చెయ్యి గుర్తా, పువ్వు గుర్తా? నేను ఏ పార్టీ నాకు ఎవరు ఇల్లు ఇస్తాడో ఆయనకి వేస్తా, అంతే. ఎవడన్నా నాకు 60 గజాలు అయింది రాని వేస్తా, అంతే. ఎవ్వరు రాని చెప్తా అది అన్నమాట. అవును, మరి 20 ఏళ్ళ సంది ఉంటున్నా నేను. మరి కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నా. నెలకు 5,000 6,000 8,000 దాకా కిరాయిలు అవుతున్నాయి ఇండ్ల ఉండి. మరి ఎడకలు తెచ్చి కట్టాలి. చేసేది జీతం మరి వెయ్య నేను వెయ్యననే చెప్తా. వెయ్యనని కూడా అంటే కూడా ఇంటికి వచ్చి పట్టుకుపోయారు మొన్నటి సార్ తెలుసా. మరి ఎందుకు వేయాలి? ఉట్టి పుణ్యానికి ఇస్తారు. మాకేమి ఇవ్వలేదయ్యా, మాకు ఇవ్వలే. ₹1 బిల్లు ఇవ్వలే ఓటుకు. చెప్తున్నాగా ₹1 బిల్లు ఇవ్వలే. ఎవరు పోటీ చేస్తారంట మరి? తెలుసా పేర్లు ఎవరైనా? మాకు తెలియదు ఎవరు చేస్తారో. మా మరదళ్ళకి తెలుసా, వాళ్ళకి మా తమ్ముళ్ళు తిరుగుతారు. మాకు తెలియదు, నేను తిరిగే రాజకీయాలలో. చెప్పమ్మా, ఇక్కడ కుంట్లూరేనా మీది? కుంట్లూరు వీకర్ సెక్షన్ కాలే. ఏం జరుగుతుంది? ఎట్లుంది కేసీఆర్ పరిపాలన? ఎట్లుండే రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది? నాకైతే ఏది సందర్భం అంతే అది లేదు ఇది లేదు. ఇప్పుడు మాకు ఏ ప్రాబ్లం ఉన్నా మంచినీళ్ళ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది వీకర్ సెక్షన్ కాలనీ. కౌన్సిలర్కి చెప్పినాము, అందరికి చెప్పినాము, కనీసం ఈ ప్రభుత్వం అన్న పట్టించుకొని డే బై డే మంచినీళ్ళు వస్తుంది. మాకు ఏది లేకున్నా సరే, ఏది ఉన్నా సరే లేకున్నా సరే. ఎవరు మీ కౌన్సిలర్? కౌన్సిలర్ కొండలు కదా. ఎవరు మాకు తెలియదు మరి. ఎవరు కౌన్సిలర్? కొండలే వస్తారు కదా.
ఓరగంట ఆయన కొండలు వాళ్ళు దీపేరు ఆయన విజయశేఖర్ రెడ్డి వీళ్ళు చాలా సార్లు చెప్పినాం సార్. అసలు ఎవరు పట్టించుకునే గవర్నమెంట్ బోర్ కూడా అది ఇన్వాల్వ్ ఎవరు పట్టించుకుంటలేరు. దాన్ని కూడా కంప్లైంట్ చేసినాం జిహెచ్ఎంసీలో. మంచినీళ్ళ మనం డైలీ వాడుకోని మంచినీళ్ళే 6 రోజులకు గంట. మొన్న శుక్రవారం వచ్చి నీళ్ళైతే ఇప్పటివరకు నీళ్ళే లేవు. అప్పుడప్పుడు ఇప్పుడు హౌస్ ఉంటేనేమో వాడుకుంటారు, లేకపోతే అంతే కదా ఇక. అది లేదు, ఇలా మొన్నటిదా గవర్నమెంట్ బోర్ ఉంది. ఆ బోర్ కూడా 6 నెలలు ఖరాబ్ అవుతుంది, అది కూడా పట్టించుకోలేదు. ఆ నీళ్ళ కోసం కాకపోతే ఇవ్వాలనే నేను మిమ్మల్ని పిలిచిన. అదొకటే క్లియర్ చేస్తే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరికి చేసినా వాళ్ళకి సలహా ఉంటుంది. ఉండేంత వరకు మాకు జాబ్, మేము ఎక్కువ కూడా ఏం కోరుకుంటలేము. మా పిల్లలకు ఒక జాబ్. 3 నెలల ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయితే ఇక్కడ కూడా వస్తున్నాయి అంట. అడుగురు ఇప్పుడు చేస్తారు, చేయకపోతే ఓటు వేయమని చెప్పు. ఇక ఎవరు వస్తారు అవసరమైన రోజులు నువ్వు అన్నట్టు కరెక్ట్ తిరుగుతారు, వాళ్ళు అవసరం తిరిగినాక అంతే. ఇప్పుడు అదే మాత్రం క్లియర్ చేసేదే. ఇప్పుడు మీరు ఏం చేస్తారో అది మాత్రం క్లియర్ కావాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని ఎమ్మెల్యే ఇవన్నీ రేవంత్ రెడ్డి కన్నా పోవాలి, ఎమ్మెల్యే కన్నా పోవాలి. మంచిగా ప్రాబ్లం ఒకటి క్లియర్ అయితే సిటీ మొత్తం ఉన్నాయి డే బై డే రానికి. ఈ ఊళ్ళో మాత్రం నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఏడాది నుంచి ఇదే ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇది ఒకటి క్లియర్ చేస్తున్న ఊరేమన్నా బాగుపడుతుంది, కానీ ఊరు ఎవరు పట్టించుకోరు చేయరు. ఏ పార్టీ వాళ్ళు తిరుగుతారు ఇప్పుడు ఎలక్షన్ కొద్దిగా అడావిడి చేస్తారా? ఇప్పుడైతే ఏం లేదు, మరి ఏం చేస్తలేరు. గవర్నమెంట్ ఇయ్యలేగా, ఐసోలేషన్ చేస్తారేమో మరి ఏ పార్టీ వాళ్ళు తిరిగేది. మీరేమనుకుంటారు, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? ఏ పార్టీకి ఎవరు న్యాయంగా చేస్తే నేనైతే న్యాయంగానే మాట్లాడతా, వాళ్ళకే చేస్తాను నేనైతే మంచిది. ఎవరికి నీళ్ళ సమస్య పోతే ఓటేస్తారు. ప్రాబ్లం అప్పటి నుంచే నేను కోరుకునేది అదే. మొన్న వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఇదే అడిగిన, నీళ్ళు మాత్రం క్లియర్ కావాలని ఈ ఏరియాలలో. చేస్తామమ్మా అన్న, చేసినాక అవసరానికి తీరితే తర్వాత చేతులు ఎత్తేస్తారు అంతే. అంతకు మాట్లాడతారు, పైసలు ఎక్కువ ఇస్తే వానికి ఓటేస్తారు. లేదు సార్, ఇంతవరకు నేను వేసేది ఇక్కడైనా అక్కడైనా రూపాయి తీసుకుని ఓటాను, నిజాయితీగానే వేసాను. నా ఓటు మలక్పేటలో ఉంటాను, నా పిల్లల ఓటు ఇక్కడనే ఉంటాను. నేను రీసెంట్గా వచ్చిన ఇక్కడ ఇల్లు కొనుక్కొని. అక్కడైనా ఇక్కడైనా ఇంతవరకు తీసుకురేమో రూపాయి అయితే తీసుకోవాలని నేయలేదు. రేవంత్ రెడ్డి ఏమని ఇచ్చిండ ఈ 2 నెలల కాలంలో? మీకేమని ఇచ్చిండ? ఏం లేదు, కాకపోతే 2500 వస్తాయి అవి రాలే. ఒక కరెంట్ ఒకటే ఫ్రీగా, అంతకు మించి ఇక మాకేం లేదు. అంతే. పని చేస్తావు నువ్వు? నేనా ఈదలకి ఇస్తా. అంటే తాటి చెట్ల ఈత చెట్ల? ఈత చెట్లు. ఏడున్నాయి మరి? ఈతవనం ఉందా? ఉన్నది. గుంటూరులో ఉందా? గుంటూరులోనే ఉంది. ఎన్ని ఉంటాయి చెట్లు? 200 ఉంటాయి. అవునా? అంటే ఎంతమంది మీరు పంచుకుంటారా? 117 మంది ఉంటాం. అవుతుందా ఇప్పుడు? కళ్ళు అవుతుందా? అవుతుంది. ఎన్ని డబ్బాలు అవుతుంది నీకు? నాకు 5 డబ్బాలు అవుతుంది. అవునా? ఎంత ఒక డబ్బా ఎంత అమ్ముతారు? 200 అమ్ముతాం. అంటే 1000 రూపాయలు. 5 డబ్బాలు అమ్ముడు పోతే ఏం చేస్తాం మరి? కళ్ళు చర్చి ఇంటికాడ బళ్ళకి వస్తాం. బర్రెలు తాగుతాయా? తాగుతాయి. లేకపోతే ఆ కళ్ళు కంపౌండ్ పంపిస్తారు? లేదు. కానీ అమ్ముడు పోతుందానే డైలీ? పోతుంది. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలన, రేవంత్ 2 ఏళ్ళ పరిపాలన. మీ గమ్లో బతుకుల్లో ఆయన ఏమైనా మార్చిండా, ఈయన ఏమైనా మార్చిండా? ఇక ఆయన అంటే ఒకటి అదే ఒకటి మార్చిండు చూడు, బయట కట్టేది ఒకటి మార్చిండు. ఈయన కిట్టులు ఇస్తా అన్నాడు, ఇక అవి మాకు ఇయ్యలేమే తీసుకోలేదు చెట్లెక్కనికి. అంతే. ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ ఏదైనా అంటే చెట్టు మించలు పడి చనిపోయడం వాళ్ళకు ఏమన్నా 5 లక్షలు వస్తాయి. 5 లక్షలు వస్తాయా? ఇప్పుడు ఈయన కూడా ఇస్తుండ అట్లా? ఇస్తుండు. అంటే ఇది కేసీఆర్ తీసుకొచ్చిందేనా? అప్పుడు కేసీఆర్ తెచ్చిండి, ఈయన మళ్ళీ వేరే అప్పుడు తెచ్చిరు. అప్పుడు సందు మాకు. ఇప్పుడు ఎవరు బెటర్ ఇద్దరితో పోల్చి? కేసీఆర్ రేవంత్ రెడ్డిలో ఎవరు బెటర్? ఎవరు బెటర్ అంటే ఏం చెప్తాం సార్ మేము, ఎవరిది వాళ్ళకే ఉంది. ఇప్పుడు ఏమన్నా 2 ఏళ్ళలో ఏమన్నా మారిందా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? మారిందంటే ఇట్లనే ఉంది ఊరు అయితే, మారనైతే ఏది మారలే. ఇప్పుడు ఈయన ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి అంటే ఒకటి పింఛన్ అయితే కరెంట్ అయితే ఇస్తుండు, ఉచిత కరెంట్ మాకు 200 ఎన్నిట్లు కాకపోతే మేమైతే ఇప్పుడు బిల్లు కడతలే. నేను దారితే ఎక్కువ వస్తుంది, 200 దారితే ఎక్కువ వస్తుంది. ఇప్పటి వరకు వస్తలే మాకు బిల్లు. ఈ జిహెచ్ఎంసీలో కలిసింది కదా ఈ కుంట్లూరు? కలిసింది కదా. ఇప్పుడు 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయంట. మార్చిలు అంటారు కానీ ఇంకా నమ్మకాలు చెప్పలే, ఎవరు వినవాడే తెలియదు. ఇక ఇంకా దాన్ని ఏ పార్టీ వైపు ఉంటుంది మొగ్గు? ఇక్కడ అయితే ధర కాంగ్రెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు. టీఆర్ఎస్ డౌనేనా? తక్కువ ఉంటుంది. టీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా, మళ్ళీ ఏమైనా వస్తుందా? ఇక ఏమో చెప్పలేము, తగ్గింది కదా ఈసారి. అది బీజేపీ వాళ్ళు ఏమైనా ఉందా? బీజేపీ ఒక సీటు ఉండే, ఒకటి కంసులేరు ఉండే, కానీ ఇప్పుడు ఏమో బీజేపీ కూడా తక్కువనే ఉంటుంది. కానీ ఎవరికి వచ్చేది తెలియదు. ఎస్సీకి వస్తుందా, బీసీకి వస్తుందా, జనరల్ వస్తుందా తెలియదు. అట్లా ఇప్పుడు ఎస్సీకి వస్తే ఈ బలరాము ఎవరు అంట కదా, ఆయనకి వాళ్ళే చేసిర్రు, ఎస్సీ చేసింది. మరి కాంగ్రెస్ వాళ్ళు జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. పశ్చిమంలో ఆయన ఇంట్లోకే వస్తుంది. ఆయన కూడా టీఆర్ఎస్ నుంచి ఈ కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి ఉండంట కదా. టీఆర్ఎస్ కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి తెలియదు మనకి, తెలియదు.
ఎట్లుంది రేవంత్ పరిపాలన, కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? ఇక ఇద్దరిది అయినా గంతే ఉంది. 4,000 హామీలో 4,000 అయితే మాకు రాలేదు. కేసీఆర్ ఏం చేసిండే నీకు? ఏం చేయలే. ఈయన రేవంత్ ఏం చేసిండు? ఈయన కూడా ఏం చేయలే. ఏం చేయకుండా మనం పైసలు తీసుకొని ఓటేయాలి అంతే కదా? అంతే. ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకేనా ఎట్లా మరి? ఎవరు ఎక్కువిస్తే వాళ్ళది అంతే. తప్పించుకున్న పరిస్థితి మరి పడిపోయినట్టు మరి అలా పైసలు ఇచ్చేస్తావా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దాందేంది ఏ పార్టీలో తిరుగుతావు? ఏ పార్టీలో తిరగా. అన్ని పార్టీలు మనయేనా? అన్ని మనయే. అన్ని పని చేసుకుంటున్నాం, బతున్నాం అంతే మరి. మీరేం పని చేస్తారే? రాయి కొడతాను. డ్రెస్ కోడా ఇది? నేను సరికేసుకున్నా. సరిగేసుకున్నావా? ఎంత సంపాదిస్తావు రోజు? సంపాదించే పనికి పోతారు. అప్పుడు కొట్టినప్పుడు ఇంట్లో సంసారం 6 మంది ఆడేవాళ్ళు, 3 మగవాళ్ళు, అమ్మ నాయన 14 మంది ఉంటుంది. అప్పుడు కొట్టినప్పుడు ఎంత 30 రూపాయలు కొందా, రాంగ్ ఒక 70 రూపాయలు అయింది. ఇప్పుడైతే ఎక్కువైంది కానీ. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? ఇప్పుడు పోతలే అన్న పనికి, ఇంట్లోనే ఉంటున్నా. మరి ఎట్లా పైసలు ఎట్లా మరి? పింఛన్ వస్తారు 2,000. 2,000? కోపిన 2,000 మరి నీకు సరిపోతాయా? కోపిన బియ్యం వస్తాయి ఒక 7 కిలోలు. 2,000 ఇంట్లో ఇస్తావా, నువ్వే తీసుకుంటావా? ఇంట్లో ఎవరు లేరు, భారీగా చనిపోయింది చాలా రోజుల. నువ్వు ఒక్కనేగా? కొడుకు చనిపోయిండు, బిడ్డ ఉంది, పెళ్లి చేసిన, అక్క కొడుకు ఇచ్చిన, నేను ఒక్కనే ఉన్నా. 2,000 సరిపోతాయా మరి నీకు? సరిపోదంటే ఏం చేస్తాం మరి, ఉన్న తింటే లేటు ఉన్నాను. ఇప్పుడు కంట్రోల్ బియ్యం వస్తే ఆ బియ్యం తోటి తింటున్నావు, 2,000 చిల్లర ఖర్చులకు వాడుకుంటున్నావు అంతేనా? మరి పింఛన్ ఎక్కువ ఇస్తా అని చెప్పా రేవంత్ రెడ్డి. ఇవ్వలేదు. ఎంత ఇస్తా అని చెప్పిండు? 4,000. మరి అడుగుతురా మరి మీరు ఇస్తాను కదా? అంటానే ఉంటారు, ఎవరు ఆడతారు, ఆయన ఏడు ఉంటాడు అని ఆడతారు. అంతే. లోకల్ లీడర్లు ఉంటారు కదా, కండువాలు వేసుకొని తిరుగుతారు. ఉన్నారు వాళ్ళు, మనం అడుగుతాం వాళ్ళు అడిగితే ఇస్తారా? ఎవరు గెలుస్తారంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 3 నెలలు వస్తాయంట. ఏ పార్టీ గెలవాలి చెప్పలేము కదా. మనం నువ్వేమనుకుంటావు? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? ఏదో చేస్తాం కానీ మరి ఏం చెప్పలేము. చేస్తాం అంటే పైసల మీద ఉంటుందా? ఉంటుంది కదా మరి, చేస్తాం ఎవరితో. అంతే. ఎవరెవరు పోటీ చేస్తారంటే పేర్లు వినిపిస్తున్నాయా? పేర్లు వినిపెడతలేవు. అది ఉంటారే, అందరు నిలబడతారు కానీ ఎవరెవరు మనం అడుగుతాను అంతే. లోకల్ కదా? ఎక్కడ ఉండేది? ఇక్కడే గుంటూరులోనే ఉంటా. ఓటు ఎక్కడ ఉందన్న? ఓటు నల్గొండ, చిట్యాల మండలం. నల్గొండ నియోజకవర్గం కిందకి వస్తుంది. నగరకల్ నియోజకవర్గం. వేముల వీరేశమా? వేముల వీరేష్. ఏం మారింది? నగరకాలు ఏమైనా మారిందా ఈ 2 నెలల్లో? ఎక్కడ ఏం మారలే, వీళ్ళు మాటలు తప్పించి ఏం పనులు లేవు. అంటే మా ఊరు ఎగ్జాంపుల్ చిట్యాల మండలం నేరడ ఒక డబల్ రోడ్ వేస్తా అని చెప్పేసి 8 months అవుతుంది ఆల్మోస్ట్. రోడ్ తవ్వు పెట్టేసారు. ఇది చిట్యాల నుండి కురుమడ్ల, అదే నేరడ తాళేలం, ఇదంతా రోడ్డు నల్గొండ వరకు తొమ్మిరు. ఎక్కడ రోడ్డు వేయలే, తొమ్మిది పెట్టేసారు. జనాలకు ఎంత ఇబ్బంది తెలుసా? ఏమంటున్నారు వేముల వీరేశం? ఏమంటారు? చేస్తామని చెప్పారు, అది చేస్తామని మాటలే తప్పించి ఏం లేవు. డబల్ రోడ్ అని చెప్పేసి మొత్తం రోడ్ మొత్తం మాగమాగం చేసేసారు. అది కొన్ని ఏళ్ళ నుంచి ప్రాబ్లమే ఉంది. అట్లా అందుబాటులో ఉంటాడా వేముల వీరేశం? ఇది యూత్ ఒకటి, యూత్కు అందుబాటులో ఉంటాడు కానీ టాక్ అనేది అభివృద్ధిలో ఉండాలి కదా. అభివృద్ధి మేజర్గా అభివృద్ధి ఎక్కడైతే ఊర్లో డెవలప్మెంట్ ఉంటే అది వాళ్ళు అందుబాటులో ఉన్నట్టు. వాళ్ళు ఎక్కడో పైన యూత్కి ఏదో 10 మందిని వేసుకొని మట్టి తిరగడం, అది ఇది చేసుకుని చెప్పుడు మాటలు, అదే వాళ్ళు మాటలు చెప్పి వాళ్ళని ఎదిరి ప్రశ్నలు వేయడం తప్పించి ఏం లేవు ఆడ విధంగా. ఇప్పుడు మళ్ళీ కేసీఆరే కావాలనుకుంటారా పబ్లిక్? కేసీఆర్ అనేది పబ్లిక్ కొందరు ఉన్నారు, బట్ డెవలప్మెంట్ మేజర్. ఆయన కేసీఆర్ ఏం తినడో తెలియదో కొన్ని డెవలప్మెంట్స్ ఆపిస్తున్నాయి. అంటే ఊర్లలో పింఛన్, వృద్ధులకు పింఛన్స్, కొన్ని డెవలప్మెంట్స్ వాస్తవానికి పంపించినాయి. ఆ కాస్తానో వీళ్ళు పెండింగ్ ఉన్న వర్క్స్ కూడా వీళ్ళని చేస్తే బెటర్. ఇంకోటి హామీలు ఇచ్చారు, చాలా హామీస్ ఇచ్చారు. హామీస్లో ఏం నెరవేరట్లేవు మేజర్గా. అవి నెరవేర్చి మళ్ళీ ఎలక్షన్లోకి వస్తే వీళ్ళే గెలుస్తారు, బట్ మాటలతోటి పనులు కావు. ఎట్లుంటుందంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం పని మీద వచ్చారు మరి? ఇక్కడ మేము ఇక్కడే మార్కెటింగ్ చేస్తాను. నేను ఇక్కడే రూమ్ ఉన్నది గుంటూరులో. ఏమంటారు ఇక్కడ కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చేసింది ఇక్కడ కూడా? జనాలు 50% ఉండరు. ఎట్లా అంటే ఇప్పటి వరకు ఏంటంటే గవర్నమెంట్ ఇది చేసాలి అది చేసాలని చెప్తారు.
ఇదే అన్న మనిషి ఓట్లకు డబ్బులకు అమ్ములు పోయి బిర్యానీ ప్యాకెట్లకు మందు ప్యాకెట్లకు అది అంటే డబ్బులు విచ్చలవిడిగా నాయకులు ఖర్చు పెడతారు, జనాలు తీసుకుంటారు. ఎక్కడ చేస్తారు అనేది కూడా క్లారిటీ లేకుండా అయిపోతుంది. అంటే మనిషిని క్యాండిడేట్ని చూడట్లేరు, అభివృద్ధిని చూడట్లేరు. ఈరోజు ఎన్ని డబ్బులు ఇచ్చారా, ఈరోజు పాపం గడిచిందా అంతే. తర్వాత ఎవరి పరిస్థితులు వారేం మారట్లేదు. డెవలప్మెంట్ మేజర్గా లేదు. విద్యా వికాసం ఇవన్నీ ఉంటే, విద్యా వైద్యం అవన్నీ ఉంటే అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు గురుకులాల్లో చూడండి, గురుకులాల్లో డెవలప్మెంట్స్ లేదు. కేసీఆర్ గురుకుల కొన్ని వేల గురుకులాలు ఓపెన్ చేసిండు. ఇక్కడ ఇప్పుడు గురుకులాలు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలు రోడ్డు మీదకి వస్తారు, మీరు కూడా చూస్తున్నారు. విద్యా పైన కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే జాబులు కూడా మేజర్గా వస్తుంటాయి వాళ్ళకు. ఏం పేరు అండి పేరు? నా పేరు వీరయ్య. ఏం పని ఇది మనదేనా? పంక్చర్ దుకాణం. అవునా? రోజు దందా నడుస్తా మంచి రోజుకు 300-400 వస్తాయి. అప్పుడు ఉండగానే ఎక్కువ అయినాయి దుకాణాలు ఊళ్ళో. కొంతమంది పంచర్ షాప్ వాళ్ళు ఇప్పుడు ఏదైనా ముళ్ళు కూర్చుకుంటే లేకపోతే ఏదైనా మేకు కూర్చుకుంటే తీసి ఇక్కడే వేస్తారంట, కావాలని అట్లుంటుందా? ఎవడో వేస్తారు కానీ మేము అయితే ఇంతవరకు లేదు. మాది 30 ఏళ్ళ దుకాణం ఇది. నడవకుండా అన్ని దుకాణం పడ్డాయి, నడవకుండా అయింది. ఇప్పుడు ఎంత సంపాదించినాయి మరి? రోజుకు 200-300 వస్తాయి అంతే. దీని పేరు మీద ఎంత సంపాదించినాయి ఇప్పటి వరకు? ఏం లాభం, తిండి అంతే. తిండి మాది. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళ పరిపాలన చూసినాక మనం, ఇప్పుడు రేవంత్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎట్లా ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆర్ ఆయనదే బాగుంది. ఏం చేశాడు, మీకేం చేసాడు కేసీఆర్? ఏదో చేసగాడి పంపించాడు, అది మంచిగా చేశాడు. ఇప్పుడు 2 ఏళ్ళలో మీకు ఏం చేయలేదా? ఏం చేశాడు? ఒకటి కరెంట్ అయితే మాపు చేపించాడు. ఒకటి ఇల్లు రేకులు ఇల్లు రాదు, అయితే కరెంట్ అయితే మాపు చేపించాడు. ఇంకేమీ లేదా? గ్యాస్ కు ఇస్తున్నట్టు 500 రూపాయలు గ్యాస్ బరాబర్ చెప్తున్నారు పైసలు. వాళ్ళు ఏం తక్కువ చేసుకుంటలేరు. కరెక్ట్. రేవంత్ రెడ్డి కూడా కొంత టైం ఇవ్వాలి కదా మరి. 2 ఏళ్ళు అవుతుంది, ఆయన 10 ఏళ్ళు చేసిండు, ఇక 2 ఏళ్ళే కదా. ఇక ఆయన చేస్తుండేమో కానీ ఇప్పుడైతే ఇక కరెంట్ బిల్ అయితే మాపైతే చేసేసారా. ఇప్పుడు మళ్ళీ ఈ 3 నెలల ఎలక్షన్లు వస్తాయంట కదా, జిహెచ్ఎంసీలో యాడ్ అయిందంట కదా మీ గుంటూరు. ఎట్లుంటుంది మరి ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలిచే అవకాశం? చెప్పలేవు, ఎట్లా చెప్తాం? ఏది వచ్చేది చెప్పవు, ఎట్లా చెప్తాం? అంటే పైసలు ఎవరు ఎక్కువ ఇస్తారు? అమ్మ పైసలు ఇస్తారే పోతే కానీ పని చేసేటోడు కావాలి. పని ఏది చేస్తాడో మంచి పని చేసేటోడు కావాలి. నీ అమ్మ పైసలు ఇవ్వాలంటే 2,000 ఇస్తాడు, తింటిపోయి పోతుంది. చూస్తారా మరి పబ్లిక్ అంతా ఆలోచిస్తారా? అంటే పని ఎవడి చేస్తాడు అన్నట్లు ఆలోచిస్తారా? ఆలోచించాలి, ఆలోచన చేయాలి. అన్న మీరన్నా ఏం పని చేస్తాడు? నాకు ఓన్ బిజినెస్ ఉంది. ఓన్ బిజినెస్. ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీలో యాడ్ అయిందంట కదా, కొత్త డివిజన్. అవును. ఇప్పుడు ఈ 3 పార్టీలు కొంత ఫోకస్ చేస్తారు దీని మీద, అంటే టికెట్ మాకు కావాలని తిరిగే అవకాశం ఉంటుంది కదా. ప్రధాన పార్టీలు టిఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ చేస్తారు. ఒకవేళ ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం? ఏ పార్టీ ప్రజల నాడి మనం చెప్పలేము. మీరేమనుకుంటున్నారు? మేము అనుకునేది కాదు, కాదు కదా సార్. నేనేమనుకుంటున్నా ప్రజల తీర్పు కాదు కదా. మీ ఒపీనియన్ ఏమనుకుంటారు? ఏ పార్టీ అంటే ఇప్పుడు 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన, 2 ఏళ్ళ రేవంత్ పరిపాలన కూడా ఆలోచించే ఓటేసే అవకాశం ఉంటుంది. పరిపాలన అంటే అందరు అన్నగతే ఉంది కానీ ఏదో వస్తూ మనం చెప్పలేం. ప్రజల నాడు మన చెప్పగలరు. మరి పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఇక్కడ ఎవరు చేస్తున్నారో మాకు కూడా ఐడియా లేదు. టికెట్ అడిగే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, ఐడియా లేదు. ఎవరు అడుగుతారు అనేది కూడా నాకు తెలియదు. కొంతమంది అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి జైపాల్ రెడ్డి ఏదో పేరు అంటా ఉన్నారు. పస్మాల జైపాల్ రెడ్డి చెప్పలేము, ఉండొచ్చు. టీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకుడే కదా. ఈ కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులే ఉండొచ్చు. ఆయన కూడా బీజేపీ నుంచి ఎవరు మరి తెలియదు నాకు అంత. బీజేపీ నుంచి ఎవరు మన చెప్పలేము ఎవరు ఉంటారు అనేది. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ టైటే ఉంటుందా నాకు ఎలక్షన్లు వస్తే? తప్పే ఉంటుంది. ఇప్పుడు ఎవరి పరిపాలన పెట్టాలా? కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరి పరిపాలన చూసుకుంటే ఎవరి పరిపాలన బాగుందని? రైతు పరంగా చూస్తే కేసీఆర్ బెటర్ అనిపిస్తుంది. రైతు పరంగా అయితే ఇక మామూలుగా అయితే ఇక టీఆర్ఎస్ అయితే ఒక కాడికి నయమే ఉండే అప్పుడు, రైతు బంధు అనేది అదే. కానీ కాంగ్రెస్ వచ్చినాక కొందరికి వచ్చినట్టు కొందరు రానట్టు. ఇంకేం టైం ఇస్తారు ఆయనకు? కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఉన్న 5 ఏళ్ళని ఇవ్వాలి కదా. ఇస్తుండొచ్చు మేబీ. నేను ఏమంటున్నా ప్రజలన ఏమంటున్నాను, రైతు పరంగా చూస్తే జర
కాంగ్రెస్ జర డీలా వాడవచ్చు అని నా అభిప్రాయం. అంటే రైతు పరంగా మేబీ వేరే సంక్షేమ పథకాలు అంటే అది వేరు, ఇంకోటి హైదరాబాద్ ఉండే కదా, జర మైనస్ ఉండొచ్చు జర. ఈ 2 నెలల్లో ఈ కుంట్లూరు ఏమైనా మారిందా, మారినట్టు ఏమైనా అనిపిస్తుంది? చిన్నప్పుడు గట్టి ఉంది, ఇప్పుడు గట్టినే ఉంది. గా వేసిన మానవుడు లేడు ఈ 15 ఏళ్ళ నుంచి. పీసు ఈ సిమెంట్ రోడ్ ఆ బార్డర్ లెక్క, అది ఇండియా పాకిస్తాన్ లెక్క మధ్యలో కాలువ లెక్క అయింది. చిన్న మాట మీరే ఇక్కడ 3 రోడ్లు ఉన్నాయి, ఈ రోడ్ ఆ రోడ్ ఉంది. ఇంత కాంట్రాక్టర్ ఎవరు ఏపీ లేక పేరు చూడు, ప్రజానాయకులు ఇంతమంది ఉండి దగ్గర 10-15 ఇయర్స్ అవుతుంది. దాన్ని బట్టి అర్థం చేస్తారు. ఎలక్షన్ వస్తే ఆగమాగం చేస్తారు అందరు వచ్చి. ఇంకా ఎలక్షన్ ఉన్న హడావిడి అందరు ఊర్లు ఉన్నట్టు ఈ ఊర్లో ఉంటుంది. కొత్తగా హడావిడి ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి అన్న ఆలోచనతో ఉన్నారా, మారిరా? జనరేషన్ ఎట్లుందంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకుని వేసే నాయకునికి వేస్తారు తప్ప. అంతే. ఇప్పుడు ఎంకై కాలం ఉండే నువ్వు అన్నావు డబ్బులు ఇస్తే ఎవరు అరే వానికి ఇచ్చి మనం ఎక్కడ డబ్బులు ఇచ్చిండు అతను గెలిపారని ఒక ముద్దా ఇవ్వాలి. అట్లా లేదు. ప్రజలు చాలా ఆదాయిపోయారు. ఎందుకంటే సరే ఎవరు ఇచ్చినా సరే మనం ఎవరికైతే చేస్తే మంచి పని చేస్తాడో వాళ్ళకే ఇస్తాం. మేబీ ఇప్పుడు నువ్వు ఒక పర్సన్ వచ్చి 5,000 ఇచ్చిన 5,000 ఇచ్చిన మనిషికి వేస్తాడని గ్యారంటీ లేదు. అది